యెషయా గ్రంథము 10వ అధ్యాయము 5వ వచనం నుంచి 19వ వచనం ఉన్నటువంటి లేఖన భాగంలో గర్వించిన అష్షూరు రాజుని దేవుడు శిక్షించిన విధానం, గర్విష్ఠులైన అష్షూరీయుల మీదకి క్షయరోగం లేదా బలిసిన అష్షూరీయుల మీదకి క్షయరోగం, ఎలా వాళ్ళు క్షీణించిపోయారు అన్నది చూసాం. ఇప్పుడు అంత బలమైనటువంటి అష్షూరు రాజు యోదయ దేశం మీదకి వచ్చినప్పుడు, అంత విస్తారమైన సైన్యం వచ్చినప్పుడు అందరూ అష్షూరు రాజు సైన్యానికి భయపడలే. కొంతమంది అష్షూరు రాజుకు భయపడకుండా దేవుడి మీదనే ఆధారపడ్డారు. శేషం అంటారు వాళ్ళని, శేషం. ఒకసారి యెషయా గ్రంథము 8వ అధ్యాయం చూద్దాం. 5వ వచనం నుంచి, మరియు యెహోవా ఇంకను నాతో ఇలాగ సెలవిచ్చెను, ఈ జనులు మెల్లగా పారు షిలోహు నీళ్లు వద్దని చెప్పి రెజీనును బట్టి రెమల్యా కుమారుని బట్టి సంతోషించుతున్నారు. కాగా ప్రభువు బలమైన యూఫ్రటీసు నది విస్తార జలములను అనగా అష్షూరు రాజును అతని దండంతటిని వారి మీదకి రప్పించును. అవి దాని కాలువలన్నిటికి పైగా పొంగి ఒడ్డులన్నిటి మీదను పొర్లి పారును. అవి యూదా దేశంలోనికి వచ్చి పొర్లి ప్రవహించును. అవి కుతికెల లోతగును. ఇక్కడ అష్షూరు సైన్యాన్ని యూఫ్రటీస్ నదితో పోలుస్తున్నాడు. యూఫ్రటీస్ నది అంతా యోదయ దేశం మీదకి వస్తే ఎలా ముంచి వేస్తుందో, కుతికెల లోతు ప్రళయం అవుతుందో, కుతికెల లోతు ప్రవాహం అవుతుందో, అలా అష్షూరు సైన్యాన్ని వర్ణిస్తున్నాడు దేవుడు. అంత ఉపద్రవం, అంత ప్రమాదంలో కొంతమంది ఎలాంటి భక్తిని కనపరిచారు. 20వ వచనం, ఆ దినమున ఇశ్రాయేలు శేషమును యాకోబు కుటుంబీకులలో తప్పించుకొనిన వారును. ఈ 20వ వచనం నుంచి 27 వరకు ఎవరిని గురించి రాయబడుతుందంటే, ఇశ్రాయేలులో తప్పించుకొనబోయే శేషాన్ని గూర్చి, యూఫ్రటీసు దాడిలో, యూఫ్రటీసు వరదలో, లేకపోతే అష్షూరు దాడిలో తప్పించుకొనబోయే శేషాన్ని గూర్చి వ్రాయబడుతుంది. ఇంతకు ఎవరు వాళ్ళు, ఎందుకు వాళ్ళు తప్పించుకున్నారు? ఆ దినమున ఇశ్రాయేలు శేషమును యాకోబు కుటుంబీకులలో తప్పించుకుని వారును తమ్మును హతము చేసిన వానిని ఇకను ఆశ్రయింపక, తమ్మును హతము చేసిన వానిని ఇకను ఆశ్రయింపక. తమ్మును హతము చేసింది అష్షూరు. అంటే తమ్మును హతము చేస్తూ ఉన్న ఆ వ్యక్తికి లోబడకుండా, భయపడకుండా, తమ్మును హతము చేసిన వాన్ని ఇకను ఆశ్రయింపక సత్యమును బట్టి ఇశ్రాయేలీల పరిశుద్ధ దేవుడైన యెహోవాను నిజముగా ఆశ్రయించెదరు. సత్యమును బట్టి పరిస్థితులు అల్లకల్లోలంగా మారచ్చు. మొత్తం ప్రపంచమంతా ఒకవైపు వెళ్ళొచ్చు. మనకు ఎదురవుతున్నటువంటి సమస్యలు మనల్ని ఒంటరిగా చేయొచ్చు. అయితే మనం దేన్ని పట్టుకోవాలి? సత్యాన్ని పట్టుకోవాలన్నా జనాలను పట్టుకోవాలన్నా సత్యాన్ని మాత్రమే పట్టుకోవాలి. మాస్ డెల్యూజన్ అని ఒక పదం ఉంది. మాస్ డెల్యూజన్ అంటే గుంపులో గోవింద అని తెలుగులో చెప్పాలంటే. ఎక్కువ మంది దేన్ని నమ్ముతారు అంటే అందరూ నమ్మేదాన్ని నమ్ముతారు. ఎందుకంటే సుఖంగా ఉంటుంది, పోతే అందరం పోతామని. ఒంటరిగా ఒక్కరే ఆలోచించలేరు. ఎందుకని? అందరికీ వ్యతిరేకంగా ఉండాలంటే కష్టం. ఎంత అద్భుతమైన పదప్రయోగం చూశారు అక్కడ. యాకోబు కుటుంబీకులలో తప్పించుకుని వారును తమ్మును హతము చేసిన వారిని ఇకను ఆశ్రయింపక. అటువైపు నరుకుతున్నాడు అష్షూరు రాజు. అయితే ఆ వ్యక్తి కత్తికి లోబడటం లేదంట, ఆ వ్యక్తి కత్తికి భయపడటం లేదంట. కష్టమా సులభమా? ఇక్కడ మాట్లాడుకుంటూ ఉంటే సులభంగా ఉందిలే,
నిజంగానే దేశమంతా యూఫ్రటీస్ నదిలో మునిగిపోతుంటే, అంటే యూఫ్రటీస్ నది లాంటి విస్తారమైన సైన్యానికి బలైపోతూ ఉంటే, ఆ సమయంలో సత్యాన్ని మాత్రమే పట్టుకోవడం అన్నది సాధ్యమవుతుందా? సాధ్యం కాదు అది. అలా సత్యాన్నే పట్టుకున్న వాళ్ళు శేషం. చివరికి రక్షించబడేది ఎవరంటే శేషమే. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం, సైన్యములకు అధిపతియగు యెహోవా బహు కొద్దిపాటి శేషము మనకు నిలుపని ఎడల మనము సొదొమ వలె ఉందుము, గొమొర్రాతో సమానంగా ఉందుము. సైన్యములకు అధిపతి అయిన యెహోవా బహు కొద్దిపాటి శేషం మనకు నిలపకపోతే మనం సొదొమలాగా గొమొర్రాలాగా తయారవుతాం అని అంటున్నాడు. తప్పించబడేది, రక్షించబడేది శేషమే, అందరూ కాదు. చర్చికి వచ్చిన వాళ్ళంతా దేవుని దగ్గరికి వెళ్ళరు. యేసు ప్రభువును నమ్ముకున్న వాళ్ళంతా దేవుని దగ్గరికి వెళ్ళరు. ఎవరు వెళ్తారు? శేషం మాత్రమే తప్పించబడుతుంది. యేసు ప్రభువు ఒక అద్భుతమైన మాట చెప్పాడు. ఏమన్నాడు? మత్తయి సువార్త 7వ అధ్యాయము 13వ వచనం, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పో ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాన్ని కనుగొని వారు కొందరే. ఏమన్నాడు యేసు ప్రభు? ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడండి. లూకాసు వార్తలో ఉంటుంది పోరాడమని. ఇక్కడ ఇరుకు ద్వారంలో ప్రవేశించుడి అని ఉంటుంది. అక్కడ ఇరుకు ద్వారంలో ప్రవేశింప పోరాడండి అని ఉంటుంది. ఇరుకు దారి అంటే తెలుసా మీకు? పాత రోజుల్లో పొలాల్లోనికి వెళ్ళాలంటే ఇరుకుమానులు ఉండేటివి. ఇరుకుమానులు అంటే ఇలా వి షేప్లో ఉండేటివి, 2 గుంజలు, ఇటొక గుంజ అని పాతి పెట్టుంటారు. ఇద్దరు వెళ్ళలేరు ఒకేసారి. అంతవరకు నడుచుకుంటూ వచ్చి అక్కడికి రాగానే సైడ్ తిరగాలి కదా. ఇలా సైడ్ తిరిగి ఒక కాలు అటు పెట్టి ఈ టిప్పను ఇలా పెట్టుకొని మళ్ళీ రెండో కాలు పెట్టి ఈ టిప్పను ఇటు తీసుకోవాలి. అంతే కదా. లేకపోతే కాన్ఫిడెన్స్ లేకపోతే ఫస్ట్ ఒక టిఫన్ తీసుకొని, టిఫనే కదంటావు దాన్ని, క్యారీ బాక్స్ అంటే బాగోదు కాబట్టి ఇరుకు మా దగ్గర టిఫనే అనాలి. అలా ఒకదాన్ని అవతలు పెట్టి మరలా అవతలకు వచ్చి ఎండ్రకాయ టైపు, ఎండ్రకాయ తెలుసా మీకు? సైడ్ వెళ్తుంది. ఎండ్రకాయ టైపు ఎంటర్ కావాలి లోపలికి, సైడ్ వెళ్ళాలి. ఇలా నడుచుకుంటూ పోతే కుదరదు. ఇరుకు మానంటారు దాన్ని. ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడండి. ఒక్కొక్కరికే పర్మిషన్ ఉంటుంది. ఇద్దరు కలిసి వెళ్ళలేరు. భుజం మీద చేసుకొని ఇద్దరు పదంటే కుదరదు. జీవానికి పోయే దారి దేవుడు ఎంత పెట్టాడు? సన్నగా ఒక్క మనిషి పట్టేటట్టు, అది కూడా సైడ్ వెళ్ళేటట్టు. కానీ ఒక దైవజనుడు ఏమంటాడు అంటే, ఆ ఇరుకుదారిలో నుంచి మోకాల మీద పోవాలంట. ఎలా పోవాలంట? బలిస్తే పోలేరు, మోకాల మీద సన్నగా ఉండాలి. అంటే అర్థం ఏంటనుకున్నారు? ఎక్కువ సంపాదించుకొని, ఎక్కువ కూడబెట్టుకొని, ఎక్కువ మందిని పోగేసుకొని బాగా బలిసిపోతే పట్టరు. అక్కడ ఖండాలుగా నరుకుతాడు ఆయన. నరికి బయటపడేస్తాడు, నువ్వు పనికి రాకపోవాలి. సన్నగా ఉండాలి. శేషం ఎప్పుడు కూడా కొద్దిగానే ఉంటుంది. అదే విశాలమైన దారిలో ఎంతమంది పోతారు? విశాలమైన దారి అంటే చాలామంది పోవచ్చు. కల్వరి టెంపుల్ ఉందా? అది విశాలమైన దారి. అదే ఐడియాలజీతో అన్నీ రన్ అవుతున్నాయి. అదే భావజాలంతో మిగతా చర్చిలు కూడా రన్ అవుతున్నాయి. యేసు ప్రభువును చూసో, అపోస్తలులను చూసో, ప్రవక్తలను చూసో పరిచర్య జరగట్లే. అదిగో అలా చేయాలరా పరిచర్య అంటున్నారు. ఎవరిని చూసి? మన సతీష్ కుమార్ గారిని చూసి. మిగతా ఈరోజు చర్చిలు ఉన్నాయి కదా తెలుగు రాష్ట్రాల్లో, వీళ్ళు ఎవరిని చూసి పరిచర్య చేస్తున్నారని? విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచూ కాదు.
కార్పొరేట్ పాస్టర్లకు పితామహుడును, భక్తిని బిజినెస్గా మార్చిన వాడునైనా సతీష్ కుమార్ వైపు చూచుతూ ఇది ఈరోజు జరుగుతున్న పరిచర్యలన్నీ. అంత డెవలప్ కావాలి, అలా డెవలప్ కావాలి, అలా సంపాదించాలి, అలా ఫేమస్ కావాలని ఆయన్ను చూసి పరిచర్యలు చేస్తున్నారు. అది విశాలమైన దారి అంటే. విశాలమైన దారి అంటే ఒకరి భుజం ఇంకో భుజంతో రాచుకోదు, అసౌకర్యం ఉండదు, చాలా సుఖంగా ఉంటుంది, చాలా హాయిగా ఉంటుంది, స్పీడ్ బ్రేకర్లు ఉండవు. ఎప్పుడైనా నేషనల్ హైవే మీద స్పీడ్ బ్రేకర్లు చూసారా? అదే సందుల్లో ఉండే దారుల్లో ప్రతి చోట ఉంటాయి స్పీడ్ బ్రేకర్లు. ఎందుకని? పిల్లలు ఆడుకుంటూ ఉంటారు కాబట్టి. నేషనల్ హైవే మీద స్పీడ్ బ్రేకర్లు ఉండవు. ఒకవేళ ఎక్కడున్నా సరే, ఇక్కడ యేసు చెప్పాడు విశాలమైన దారిని, అక్కడ స్పీడ్ బ్రేకర్లు ఉండవు. ఖండించడాలు, గద్దించడాలు, వాక్యం ఇది, మీ జీవితాలు ఇలా ఉన్నాయని చెప్పడాలు ఏమీ ఉండవు. నరకానికి పోయే దారి అంట మలుపులు ఉండవంట దానికి. అంటే స్టీరింగ్ అక్కర్లేదనమాట. నరకానికి పోయే దారిలో పోవాలంటే స్టీరింగ్ అక్కర్లేదు, తిప్పాల్సిన అక్కర్లేదు, మలుపులు ఉండవు, చక్కగానే ఉంటాయి, చక్కగా ఉంటుంది, పైగా చాలా పెద్దది, పక్కకు వెళ్ళే అవకాశం లేదు. ఇకపోతే ఎత్తు పల్లాలు ఉండవంట, చాలా స్లోపుగా ఉంటుంది. అది చూడడానికి ఏమో చదువుగా ఉంటుంది, కానీ స్లోప్ ఉంటుంది, లైట్గా స్లోప్ ఉంటుంది. తెలియకుండా జారిపోతుంటాం. మేలుకునేటప్పటికి టపీమని పడతాం. 20 వచనం, ఆ దినమున ఇశ్రాయేలు శేషమును యాకోబు కుటుంబీకులను తప్పించుకొనిన వారును తమ్మును హతము చేసిన వారిని ఇకను ఆశ్రయింపక సత్యమును బట్టి ఇశ్రాయేలీల పరిశుద్ధ దేవుడని యెహోవాను నిజంగా ఆశ్రయించెదరు. సత్యాన్ని బట్టి ఎవరైతే దేవుణ్ణి అంటి పెట్టుకుంటారో వాళ్ళే శేషం. శేషం ఎప్పుడు కొద్దిగా ఉంటుంది, ఒంటరిగా ఉంటుంది. దాన్నే యేసుప్రభు అంటాడు, ఇరుకు ద్వారమున ప్రవేశించండి, అది జీవానికి వెళ్తుంది. నాశనానికి పోయేదారి విశాలంగా ఉంటుంది, అది నాశనాన్ని తీసుకుని వెళ్తుంది. జీవానికి పోయే దారిని కనుగొనేది ఎంతమంది? కొద్ది మంది. ఎక్కువ మంది కనపడుతుంది, చాలా కొద్ది మంది కనపడుతుంది. మనకు ఫోన్ చేసి అంటారు, ఆయన ఎంత పెద్ద దైవజనుడో తెలుసా, ఎన్ని వేల మంది వస్తున్నారో తెలుసా అక్కడికి. నా ప్రశ్న ఏంటో తెలుసా? ఎందుకు వస్తున్నారో తెలుసా మీకు? వాళ్ళు ఎందుకు వస్తున్నారు? మలుపులు లేవు కాబట్టి, ఎత్తు పల్లాలు లేవు కాబట్టి, స్లోపుకు వెళ్తుంది కాబట్టి, విశాలమైన దారి కాబట్టి. ఎంతసేపు ఉన్న దేవుని దీవిస్తాడు. ఇదే కదా బయట కాన్సెప్ట్ కూడా. పొట్టకు వస్తే బైబిల్ గురించి ఒక మొక్క తెలియదు. నేను చెప్తుంది ఎవరికి? వెళ్ళే వాళ్ళకి కాదు, పెద్దోడికి తెలియదు, వాక్యం తెలీదు. తెలిసిందేంట్రా అంటే MBA చదివి ఉంటారు, బిజినెస్ స్కిల్స్ ఉంటాయి, ఆ బిజినెస్ స్కిల్స్ అన్నీ తీసుకొచ్చి భక్తిలో పెట్టారు, సంపాదించడం నేర్చుకున్నారు. మనం కూడా ఏం చూస్తున్నాం? ఎంత పెద్దోడు, ఎంత సంపాదించాడు కాబట్టే వాడిని పెద్దోడు అంటున్నాం. ఇక్కడ బైబిల్లో రాయబడింది శేషం మాత్రమే మిగులుతుంది. శేషం అంటే సత్యాన్ని బట్టి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుణ్ణి అంటిపెట్టుకున్న వాళ్ళు, అష్షూరు రాజు కత్తికి భయపడని వాళ్ళు, అష్షూరు సైన్య వధకి లోబడని వాళ్ళు, దేవుడి సత్యాన్ని అంటిపెట్టుకున్న వాళ్ళు శేషం. చిన్న విషయం కాదు ఇది. కుత్తికల లోతు వరద ప్రవహించింది యూఫ్రటీస్ నది, సైన్యం, అందులో దేవుడికి లోబడ్డారు. అది మాస్ డెల్యూషన్ అంటే అందరూ ఏమి నమ్ముతున్నారో దాన్ని నమ్మడం. ఎందుకు నమ్ముతారు అలా? ఒంటరిగా ఆలోచించడానికి భయం. ఒంటరిగా ఆలోచించాలంటే వాడికి దేవుడు అర్థం కావాలి, దేవుడు నా పక్షాన ఉన్నాడని. గొల్లియాతు ఉన్నాడు అటువైపు, గొల్లియాతు వెనకాల ఫిలిస్తీయ సైన్యం ఉంది. ఇటువైపు ఎవరు నిలవబడ్డారు? దావీదు. ఎంతమంది? దావీదు వెనకాల ఎంతమంది ఉన్నారు చెప్పండి? దావీదు వెనకాల ఎంతమంది ఉన్నారు? నువ్వు పద దావీదు, మేము చూసుకుంటాం అని ఎంతమంది అన్నారు? ఒక్కడ కూడా లేడు. ఇటువైపు ఒక్కడే, అటువైపు
ఒక దేశం సైన్యం, వాడిని చూస్తే గుండెలు కరిగిపోతాయి. అంత పెద్దోడు, మనం ఊరికే ఊహించుకున్నంత ఎత్తని వాడి కంటలు కానీ వాడి కథ కానీ మామూలు విషయం కాదు. దావీదు ఒక్కడు నిలవబడ్డాడు. ఎందుకంటే ఈ యుద్ధం యెహోవాది అని తెలుసు కాబట్టి. దేవుడు తెలిసిన వాడు ఎప్పుడు ఒంటరిగా ఉంటాడు. దేవుడు తెలియని వాళ్ళంతా గుంపుగా ఉంటారు. ఎందుకంటే ఒకరిని చూసి ఒకరు ధైర్యం చెప్పుకోవాలి. దేవుడు తెలిసిన వాడికి దేవుడే ధైర్యం, దేవుడు తెలియని వాళ్ళకి వాళ్ళే ధైర్యం. ఆయన కాపాడుతాడు, ఈయన కాపాడుతాడని. ఒంటరిగా ఉన్నావంటే దేవుడిని నమ్ముతున్నావని, దేవుడిని ఆనుకుంటున్నావని. దేవుడికి మించిన రక్షణ, దేవుడికి మించిన కాపుదల, దేవుడికి మించిన భద్రత ఎక్కడుంటుంది? మొన్న ప్రవీణ్ పగడాల గారు చనిపోయారు. చనిపోయినప్పుడు మొత్తం క్రైస్తవ్యం ఒకవైపు నిలవబడింది, మొత్తం అందరు నిలవబడ్డారు ఒకవైపు. కొత్త రోడ్డు నుంచి ఒకే ఒక్కరు మనం మాత్రమే ఇటువైపు నిలవబడ్డాం. ఏంటి మీదని చాలామంది భయపడ్డారు తెలుసా, ఏంటి వీడి ధైర్యం అని. చాలామంది భయపడ్డారు, ఏంటి వీడి ధైర్యం అని. అందరూ ఏమన్నారు తెలుసా నాతో, సరే చెప్తే చెప్పావు కానీ ఇది నా అభిప్రాయం అని చెప్పొచ్చు కదా అన్నారు నన్ను. ఏమని చెప్పాలంట, ఇది నా అభిప్రాయం, నాకు ఇలా అర్థమవుతుంది, ఇలా ఒక్కసారి ఆలోచించండి అని చెప్పుంటే బాగుండు కదా అన్నారు. మనం ఏం చెప్పాము తెలుసా, 100% అని చెప్పాను నేను. ఇలాంటి పదప్రయోగం ఎవరు చేయరు, మనం తప్ప. 100% కాదు, 200% అని ఎక్స్ప్లెయిన్ చేశాను. మనం చెప్పిందే 14 రోజుల తర్వాత ప్రపంచం అంతా వినింది, చూసింది వీడియోల రూపంలో. అప్పటికి కూడా నమ్మనటువంటి మూర్ఖులు ఉన్నారు. వాళ్ళు ఒక 3 నెలల తర్వాత ఆడియో రూపంలో విన్నారు. జోకర్లు అయ్యారు, కట్టగట్టుకొని. అందరు కట్టగట్టుకొని ఏమయ్యారు, జోకర్లు అయ్యారు. మొన్న రాజమండ్రి వెళ్తే ఒక సహోదరుడితో మాట్లాడుతున్నా. నన్ను మీటింగ్ పిలిపించి మీటింగ్ పెట్టించాడు. మీటింగ్ పెట్టించగానే ఆ మీటింగ్ అయిపోయిన కొద్ది రోజులకి ఇది జరిగింది. జరిగిన తర్వాత ఆ మీటింగ్ పెట్టించాడే ఆ అబ్బాయిని చుట్టుముట్టారంట. ఏమన్నాడు మీ వాడు, ఇలా అనొచ్చా మీ వాడు అని ఎగతాళి చేశారంట. బాధపడ్డాడు. కొద్ది రోజులకు రిపోర్ట్ వచ్చింది. ఇప్పుడు వాళ్ళు కనబడటం లేదంట, బయట తిరగటం లేదంట. తిరిగితే ఇప్పుడు ఈయన ర్యాగింగ్ చేస్తాడు. ఈ 14 రోజులు వాళ్ళు ర్యాగింగ్ చేశారు. మీ బాస్ ఏమంటున్నాడు, మీ గురువు ఏమంటున్నాడు, అలా మాట్లాడచ్చా, అవసరమా, ఇప్పుడు అవసరమా, సైలెంట్ ఉంటే పోలే అని ర్యాగింగ్ చేశారంట 14 రోజులు. మనల్ని మీటింగ్ పిలిచిన అందరూ 14 రోజులు దాక్కున్నారు పాపం. ఫోన్లు ఎత్తడం మానేశారు. ఎందుకంటే నేను ఫోన్ ఎత్తలేదు కాబట్టి నన్ను పిలిచిన వాళ్ళందరికీ ఫోన్లు చేశారు, నాతో పరిచయం ఉన్న వాళ్ళందరికీ ఫోన్లు చేశారు, నా స్టేటస్లు పెట్టే వాళ్ళందరికీ ఫోన్లు చేశారు, వాళ్ళందరినీ రౌండప్ చేశారు. అసలు ఏమనుకున్నాడు మీ వాడు, అలాంటి ఫాలో అవుతున్నా, ఇలాంటి ఫాలో అవుతున్నా అని రెచ్చిపోయారు. 14వ రోజు తర్వాత రిపోర్ట్ రాగానే గప్చుప్, అలీబాబా 60 దొంగలు ఎక్కడ దాక్కున్న వాళ్ళు అక్కడే గప్చుప్, కనబడలేక. ఎందుకు చెప్పాను ఇదంతా అంటే, సత్యాన్ని తెలిసిన వాడు మాత్రమే ఒంటరిగా పోరాటం చేయగలడు. దేవుడి మీద ఆనుకున్నవాడు మాత్రమే ఒంటరిగా పోరాటం చేయగలడు. ఈ కెమెరా ముఖంగా మిగిలినటువంటి వాళ్ళకు కూడా నేను చెప్తున్న విషయం ఏంటంటే, మీరు డబ్బు కక్కుర్తి పడకండి. మనుషుల అభిప్రాయాలకో, మనుషుల ప్రశంసలకో, విమర్శలకో కక్కుర్తి పడకండి. మీరు కూడా సత్యం చెప్పడానికి సమర్థులవుతారు. ఎప్పుడైతే మనుషుల ముఖస్తుతి కోసం ప్రాకులాడతారో వాళ్ళు నమ్మేదాన్నే మీరు చెప్పాలి. తేడాగా చెప్తే వాళ్ళు వెళ్ళిపోతారు. ఎప్పుడు పట్టుకోవాల్సింది సత్యాన్ని, అబద్ధాన్ని కాదు. అబద్ధాన్ని పట్టుకుంటే మధ్యలో జోకర్లు అయ్యారు కదా. 3 నెలల తర్వాత 14 రోజుల తర్వాత జోకర్లు అవుతారు. ఇప్పుడు వీళ్ళని నమ్మే వాళ్ళు లేరు. మనం ఒక మాట మాట్లాడితే క్రైస్తవేతరులు కూడా నిలవబడి వినాలి. ఈ వ్యక్తి నిజాయితీగా మాట్లాడతాడు, దేన్ని ఆశించడు. క్రైస్తవేతరులో ఎంతమంది ఫోన్ చేసి అన్నారు అంటే, క్రైస్తవం మీద అంతో ఇంత రెస్పెక్ట్ ఉందంటే నిన్ను బట్టే. క్రైస్తవం మీద అంతో ఇంత రెస్పెక్ట్ ఉంది అంటే నిన్ను బట్టే. అందరూ జోకర్లు అనుకున్నాం, కానీ నిన్ను బట్టి కాదు. కొంతమంది ఉన్నారు సత్యాన్ని మాట్లాడేవాళ్ళు, తప్పును తప్పు అంటారు అని
ఇంకా రెస్పెక్ట్ మిగిలింది మనల్ని బట్టి. కానీ ఆ రోజు అన్నారు ఈ జోకర్లంతా, మనల్ని మనమే అనుకుంటే, మనల్ని మనమే బయట పెట్టుకుంటే, దేవుడే బయట పెట్టాడు. అక్కడ దేవుడే బయట పెట్టాడు. నువ్వేంది మూసిపెట్టేది? కెమెరా ఎదురుగా దేవుడే బయట పెట్టాడు. ఎప్పుడైనా మీరు ప్రయాణం చేయండి, విజయవాడ నుంచి రాజమండ్రికి మధ్యలో ఎన్ని బ్లాక్ స్పాట్స్ ఉంటాయి చూడండి. బ్లాక్ స్పాట్ అంటే తెలుసా? కెమెరాలు లేనటువంటి, మనిషి సంచారం లేనటువంటి బ్లాక్ స్పాట్స్ కొన్ని వందలు ఉంటాయి. యాక్సిడెంట్ ప్రోన్ ఏరియాస్ కొన్ని వందలు ఉంటాయి. ఎక్కడా పడలే, సరిగ్గా కెమెరా ఎదురుగా పడ్డాడు. ఎందుకో తెలుసా? ఈ జోకర్లందరూ గుడి కడతారు కాబట్టి. గుడి కట్టుండే వాళ్ళు ఇప్పటికే, కానీ దేవుడు తనకు మహిమను పోగొట్టుకోడు కదా. నేనేం చెప్తున్నాను అంటే, సత్యం పక్షాన నిలవబడాలి అంటే ధైర్యం ఉండాలి. గుంపులో గోవింద అనడానికి ధైర్యం అక్కర్లే. ఏ ఎండకా గొడుగు, నలుగురితో పాటు నారాయణ అనే దానికి ధైర్యం అక్కర్లే. పిరికితనం ఉంటే చాలు, వెర్రితనం ఉంటే చాలు, అజ్ఞానం ఉంటే చాలు. సత్యం, ఇది సత్యం, ఇది నిజం, ఇది నా బాధ్యత, సత్యానికి బాధ్యత వహించాలి, నా దేవుడికి సాక్షిగా నిలవబడాలి, నిందని, అవమానాన్ని, ప్రతికూలతని భుజం మీద వేసుకొని మొయ్యాలి భవిష్యత్ తరం కోసం అనే ఆలోచన ఉన్నవాడు, దేవుడి పట్ల భారం ఉన్నవాడు ఇలా ఉంటాడు, ఇలా నిలవబడతాడు. ప్రవీణ్ పగడాల గారి మరణం గీత గీసిందిట. గీత గీసింది క్రైస్తవ్యానికి 2 ముక్కలుగా. ఇటువైపు జానపదాలు ఒక్కడే ఉంటే, అటువైపు గుంపంతా నిలవబడింది. అప్పుడు నాకు కూడా అర్థం కాలే, బాధపడ్డాను లోపల. తర్వాత అర్థమైంది, అరే ఇది జరగకపోయి ఉంటే, నేను కూడా అందరిలాగే సైలెంట్గా ఉంటే బయట ప్రపంచానికి ఎంత అవమానం అయ్యిండో, అందరు ఇలాంటి వాళ్ళే అనేటువంటి నింద వచ్చిండు. కాదు, నిజాయితీ పక్షాన, సత్యం పక్షాన నిలవబడాలి. నేనేమంటున్నాను ఇంతకీ? అష్షూరు సైన్యం యూఫ్రటీసు నదిలాగా కుత్తికలు లోతు ముంచుతున్నప్పుడు కూడా శేషం ఉంది. అష్షూరు సైన్యానికి భయపడనటువంటి శేషం ఉంది. మొత్తం వ్యవస్థ అంతా ఎదురు తిరిగినా సరే శేషంలో మనం ఉండాలి తప్ప గుంపులో ఉండొద్దు. ఆ ధైర్యం ఎప్పుడు వస్తుందంటే దేవుని వాక్యాన్ని బట్టి. నిన్న మీటింగ్ ఒక అక్క వచ్చింది రాజమండ్రిలో. అంటుంది, అన్న మా చర్చిలో ఎవ్వరికి తెలియకుండా వచ్చానన్న మీటింగ్ అంటుందామా. ఎలా వచ్చిందంట మీటింగ్కి? వాళ్ళ చర్చిలో ఎవ్వరికి తెలియకుండా సీక్రెట్గా వచ్చిందంట. ఎందుకని? ఉగ్రవాదులు మనం, తీవ్రవాదులమే. వాడి మీటింగ్కా, వాడి ప్రసంగాల, వాడి స్టేటస్లా. ఎందుకు? ఎక్కడైనా చూపించగలవా? నేను బైబిల్లో ఇది తప్పు చెప్పానని చూపించగలరా? మొత్తం కట్టగట్టుకొని అసలు తెలిస్తే కదా. ఒకవేళ నేను తప్పు చెప్పినా అది తప్పని గుర్తుపట్టలేదు వీళ్ళు. నిజం చెప్తున్నా, ఒకవేళ నేను పొరపాటున తప్పు చెప్పినా సరే అది తప్పని గుర్తుపట్టడానికి వీళ్ళు సంవత్సరాలు పడుతుంది. ఎందుకంటే అతను లోపలికి ఆలోచించుంటే కదా ఎప్పుడైనా. ఇప్పుడు నేను యెషయా గ్రంథంలో ఎక్కడ తప్పు చెప్పాను అనుకో, దీన్ని ఎప్పుడు చదివి ఉండరు వాళ్ళు, అలా దాటిపోయి ఉంటారు. ఇక్కడ నేను తప్పు చెప్పినా సరే ఏమోలే మనకు తెలియదు కదా అనుకుంటారు. తర్వాత నేనే పలానా చోట తప్పు చెప్పానని నేను చెప్తే కానీ అర్థం కదా వాళ్ళకి. అంత మహానుభావులు ఉన్నారు క్రైస్తవులు. వాళ్ళంట ఏంటి, ఆ వ్యక్తి ప్రసంగానికి వెళ్తావా, ఆ వ్యక్తి స్టేటస్ పెడతావా, ఆ వ్యక్తి మీటింగ్కి వెళ్తావా, వచ్చి చూడు, నజరేతులో నుంచి మంచిది ఏదైనా రాగలదా, వచ్చి చూడు, అది సమాధానం. నా గురించి తెలియక అలా మాట్లాడతారు, కానీ వచ్చి ప్రసంగం దగ్గర కూర్చుంటే అప్పుడు మాట్లాడాలి ఏంటి ప్రసంగం అని. ఎందుకంటే సత్యం పక్షాన నిలవబడ్డాం. దేశం అంతా ఒకవైపు ఉన్న, వ్యవస్థ అంతా ఒకవైపు ఉన్న, ఒక్కరమే ఇటువైపు ఎందుకు నిలవబడ్డామంటే దేవుడిచ్చిన వాక్యాన్ని బట్టి, సత్యాన్ని బట్టి. కుతికుల్లోతు ప్రమాదం కావచ్చు, కుతికుల్లోతు ప్రతికూల పరిస్థితి కావచ్చు. ఎంత ఇబ్బంది పడ్డానో ఆ 14 రోజులు మీకు తెలియదు. ఎంత ఇబ్బంది పడ్డానో, ఎంత భయపడిపోయానో, ఎంత భయపెట్టారో అస్సలు ఊహించలేరు మీరు. నేను పడినటువంటి బాధ 14 రోజు. దేవుడు పాస్టర్స్ మీటింగ్లో ఉన్నా, పాస్టర్స్ మీటింగ్లో కూర్చొని ఉన్నాను. ఒకటే ఫోన్లు వస్తున్నాయి, ఫోన్లు వరద. అలా బయటకు వచ్చి ఎందుకు ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నానని ఫోన్ నొక్కగానే, అన్నా మీరు ఏం చెప్పారో అదే పోలీసులు చెప్తున్నారన్నా, మీరేం చెప్పారో పోలీసులు అదే చెప్తున్నారన్నా, మీరు చెప్పినట్టే చెప్తున్నారన్నా.
దేవుడు మీ ప్రార్థన విన్నాడన్నా, దేవుడు మీ ప్రయాసం చూశాడన్నా, దేవుడు మీ బాధను చూశాడన్నా అని చెప్తూ ఉంటే ఎంత సంతోషం అనిపించిందంటే అంత సంతోషం అనిపించింది. సత్యాన్ని పట్టుకుంటే ఒంటరిగా ఉన్నా సరే ధైర్యం ఉంటుంది, అబద్ధాన్ని పట్టుకుంటే గుంపులో ఉన్నా సరే భయం, పిరికితనం ఉంటుంది. అందుకు చెప్పిన ఇదంతా శేషం కొద్దిగానే ఉంటుంది. చిన్న మంద భయపడకుడి, చిన్న మంద భయపడకుడి. రాజ్యం అనుగ్రహించడానికి దేవుడికి ఇష్టమైంది చిన్న మందలో ఉన్నా సరే సత్యం పక్షాన ఉండాలా. పెద్ద పెద్ద గోడౌన్లు కట్టుకొని అబద్ధాలతో నిర్మించుకొని అద్దాల మేడలో నివసిస్తే ధైర్యం ఉండదు. ఒక్కడు కూడా మొత్తం తెలుగు క్రైస్తవులు కానీ బయట కానీ ఎవరైనా సరే ఒక్క పాస్టర్ కూడా జాన్ పాల్ వాక్యాన్ని తప్పు చెప్తాడు అని అనలేరు. వాళ్ళను విమర్శించాడు, వీళ్ళను విమర్శించాడు అని సోది కబుర్లు తప్ప వాక్యం తప్పు చెప్తాడు, వాక్యం తెలీదు అని అనలేరు. వాక్యం తెలిసినవాడే విమర్శిస్తాడు, వాక్యం తెలిసిన వాడే విమర్శించగలడు. వాక్యం తెలియకపోతే విమర్శించలేడు. నీకు ఒరిజినల్ నోట్ ఏంటో తెలిస్తే కదా దొంగ నోటు గుర్తుపట్టేది. నీకు ఒరిజినల్ నోటు తెలియకపోతే దొంగ నోటు ఎలా గుర్తుపడతావు? నిజం అనుకుంటావు. శేషం, ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడండి. ఇరుకు ద్వారంలో ప్రవేశించేది ఎవరు? సత్యాన్ని పట్టుకున్న వాళ్ళు. ఇరుకు ద్వారంలో ప్రవేశించేది ఎవరు? దేవుడు కావాలి, దేవుడు మాత్రమే కావాలి అనుకునేవాళ్ళు. విశాలమైన దారిలో వెళ్ళేది ఎవరు? గుంపు కావాలి అనుకునేవాళ్ళు, సహవాసం కావాలనుకునేవాళ్ళు, ఒంటరిగా బ్రతకలేనోళ్ళు. నేను యేసుప్రభుని నమ్ముకోకముందు ఒక్కనే పడుకోవాలంటే భయపడేవాడిని, ఒక్కనే ఎక్కడికైనా వెళ్ళాలంటే భయపడేవాడిని, ఒక్కనే ఉండేవాడిని కాదు, పక్కన ఎవరో ఉండాలి, మా నాన్న ఉండాలి. ఒంటరిగా ఉండలేను, ఒంటరిగా తిరగలేను, ఒంటరితనం అంటే భయం. ఇప్పుడా ఒక్కనే వెళ్ళాలంటే భలే సంతోషంగా అనిపిస్తుంది. ఒక్కనే, ఎందుకంటే దేవుడు ఉన్నాడు. నా మీదికి ఏదైనా రావాలంటే దేవుణ్ణి దాటి రావాలి. ఆయన వదిలిపెట్టినప్పుడు 100 మంది ఉంటే ఏంటి, 200 మంది ఉంటే ఏంటి? ఒంటరితనం ఎవరికి ఇష్టంగా ఉంటుందంటే సత్యాన్ని ప్రేమించేవాడికి. అబద్ధం చెప్పేవాడికి సెక్యూరిటీ కావాలి, అబద్ధం చెప్పేవాడికి బలగం కావాలి, నిజం చెప్పేవాడికి సెక్యూరిటీ ఎందుకు? సత్యాన్ని పట్టుకున్నాడు ధైర్యంగా ఉంటాడు. వాడే శేషం, వాడే ఇరుకు మార్గం, వాడే జీవానికి వెళ్ళేది. దేవుడు ఎవడి పక్షాన ఉంటాడో వాడు శేషం, ఒంటరిగా ప్రయాణం చేయగలడు. 21వ వచనం, శేషము తిరుగును, యాకోబు శేషము బలవంతుడుగు దేవుని వైపు తిరుగును. నీ జనులైన ఇశ్రాయేలు సముద్రపు ఇసుక వలె ఉండినను దానిలో శేషమే తిరుగును. సమూల నాశనం నిర్ణయించబడిను, నీతి ప్రవాహం వలె వచ్చును. నీ జనులైన ఇశ్రాయేలు సముద్రపు ఇసుక వలె ఉండినను దానిలో శేషమే తిరుగును. ఇశ్రాయేలు సముద్రపు ఇసుక వలె ఉన్నా సరే రక్షించబడేది, దేవుని వైపు తిరిగేది ఎంతమంది? శేషమే. దేవుని వైపు తిరుగుతుంది. మనం ఎవరు వింతకి? గుంపులో గోవిందానా, లేకపోతే గుంపుకు బయట ఉండి గుంపుకు దిశానిర్దేశం చేసేటువంటి నాయకత్వ లక్షణాలు ఉన్నాయా మన దగ్గర? గుంపులో ఉండదు, గుంపులో ఉండదు గొర్రె. గుంపుకు బయటకు రా, గుంపుకు దిశానిర్దేశం చేయి లేఖనాన్ని బట్టి. గుంపులో సుఖం ఉంటుంది, క్షేమం ఉంటుంది, కంఫర్ట్ ఉంటుంది. ఒంటరిగా ఉంటే కష్టంగా ఉంటుంది. ఒక సామెత ఉంది, కిరీటం ధరించిన తలకి అసౌకర్యం ఉంటుందంట. తలపాగా పెట్టుకున్న తలకి సౌకర్యంగా ఉంటుందంట. తలపాగా తెలుసా? చుట్ట. ఎందుకు పెట్టుకుంటా తలపాగా? గంపలు మోయడానికి, మోట్లు మోయడానికి, కట్టలు మోయడానికి ఇది సౌకర్యంగా ఉంటుంది తలపాగా. కిరీటం పెట్టుకున్న తల ఎలాగుంటుంది? ఇలా ఊగిన ప్రతిసారి అసౌకర్యంగానే ఉంటుంది కిరీటం పెట్టుకుంటే. కిరీటం పెట్టుకున్నాడు రాజు, చుట్ట పెట్టుకున్నాడు పనోడు. రాజు ఒక్కడే ఉంటాడు రాజ్యానికి, పనోళ్ళు ఎంతమంది ఉంటారు? నేనేం చెప్తున్నానంటే శేషములో ఉండు, కొద్ది మందిలో ఉండు, సత్యాన్ని పట్టుకొని ఉండు, దేవుని వైపు తిరుగు, గుంపు వైపు కాదు. గుంపులో గోవిందాన్ని బ్రతకొద్దు. అశ్షూరు సైన్యం కుత్తికల లోతు ప్రవాహంలాగా
మన మీద దాడి చేయొచ్చు గాక, ఒంటరిగానే ఉండు, సత్యాన్ని పట్టుకొని ఉండు. ఎందుకంటే రక్షించబడేది సత్యమే, రక్షించబడేది శేషమే. 23వ వచనం, ఏలైనగా తాను నిర్ణయించిన సమూల నాశనము ప్రభువును సైన్యములకు అధిపతియునగు యెహోవా సర్వలోకమున కలుగు చేయును. ఇది నిర్ణయించింది దేవుడే, సమూల నాశనాన్ని. ఏలైనగా తాను నిర్ణయించిన సమూల నాశనం, ఈ సమూల నాశనాన్ని నిర్ణయించింది దేవుడే. మొన్న జరిగిపోయినటువంటి ఆ ప్రమాదం అన్నది, ఆ గందరగోళ పరిస్థితి అన్నది నిర్ణయించింది దేవుడే. జోకర్లందరిని పక్కన పెట్టడానికి పందికొక్కుల్లాగా బలిసిపోయారు. ఒక్కొక్కటి తిని అందరూ జోకర్లు అయ్యారు ఒక్క దెబ్బతో. ఉత్తుతిన జరిగింది కాదు అది, దేవుడు నిర్ణయించింది అది. ఎందుకంటే చెత్త నుంచి ధాన్యాన్ని వేరు చేయాలి, ఆలోచన లేని వాళ్ళ నుంచి ఆలోచన పరులను వేరు చేయాలి. దేవుడు నిర్ణయించిన నాశనం అది. అష్షూరు సైన్యం యోదయ మీద దాడి చేస్తున్నటువంటి దాడి అష్షూరు రాజు అనుకుంటే జరుగుతున్నది కాదు, దేవుడు నిర్ణయించిన దాడి అది. దేవుడు నిర్ణయించాడు, దేవుడిని పట్టుకుందాం, దేవుడి మీద ఆధారపడదాం. నా ధైర్యం అదే. ఆ రోజు ఇది దేవుడు బయటేశాడు, దేవుడు బయటేసిన దాన్ని వీళ్ళు మూసిపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. దేవుడు బయటేసిన దాని పక్షాన్ని నిలవబడతాను, చూద్దాం ఓడిస్తాడేమో. ఓడించడు. దేవుడు బయట వేసిన దాన్ని మనిషి మూసి పెడితే దాక్కోతుంది. దేవుడు బయట వేసిన దాన్ని దాని పక్షాన్ని నిలవబడ్డాను, గెలిపించాడు. చరిత్రలో మార్క్ అదే. ఇక ఎన్ని తరాలు గడవని ఒకానొక రోజు వస్తే చరిత్ర ఇలా జరిగింది. ఆ రోజు ఒకే ఒక నిలవబడ్డాడు, చరిత్రలో మార్కేసాం. ఇప్పుడు మీకు అర్థం కాకపోవచ్చు గాక, సత్యం పక్షాన్ని నిలవబడ్డమైనట్టు భవిష్యత్ తరాలు నేర్చుకుంటారు. ఇలా ఉండాలి, ఒక్కడైనా సరే ఒంటరిగా అయినా పోరాటం చేయాలి అని. అందరికీ తెలియదు ఇది. ఎవడైనా అనుసరించాలి అంటే వాడి ముందు ఒకటి నిలవబడాలి, రోల్ మోడల్ లాగా నిలవబడ్డాం నేర్పించడానికి. ఇప్పుడు చాలామంది ప్రశ్నిస్తున్నారు, ఏం చేస్తున్నారు మీరు అని. ఎందుకో తెలుసా? మనల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఎక్కడైనా వెళ్ళినప్పుడు చెప్తూ ఉంటారు, అన్న మిమ్మల్ని బట్టి మేము అడగడం నేర్చుకున్నాం, మిమ్మల్ని బట్టి చదవడం నేర్చుకున్నాం, మిమ్మల్ని బట్టి బైబిల్ బోధించడం నేర్చుకున్నాం, మిమ్మల్ని బట్టి ప్రతిదాన్ని ఆలోచించడం నేర్చుకున్నాం అని చెప్తున్నప్పుడల్లా సంతోషం అనిపిస్తుంది. ఆ ఇన్స్పిరేషన్గా మనం ఎప్పుడు ఉంటామంటే మన పైన దేవుడు ఉన్నప్పుడు, సత్యాన్ని పట్టుకున్నప్పుడు. ఎందుకు గుంపంతా, పనికిరాని గుంపంతా. కవి మాట్లాడతాడు, తలుకు బెలుకు రాళ్ళు తట్టడేలా, నిక్కమైన మంచి నీలం ఒక్కటి చాలదా అని. తలుకు బెలుకు రాళ్ళు తట్టడు సంపాదించుకుంటే ఎవరికి కావాలి? నీలం. వాక్యాన్ని ప్రేమించే వాళ్ళని సంపాదించుకోకుండా జేజేలు కొట్టే వాళ్ళని, భజన పరులని, వత్తాసు పలికే వాళ్ళని, లేకపోతే పెద్దపాలేరులాగా పనిచేసే వాళ్ళని, బానిసలను తయారు చేసుకుంటే ఎందుకు? వాళ్ళ వల్ల నీకు ఉపయోగం లేదు, నీ వల్ల వాళ్ళకు ఉపయోగం లేదు. ఒకరినొకరు మోసం చేసుకోవడం తప్ప. సంఘం అంటే సత్యాన్ని పట్టుకున్న వాళ్ళు, సత్యం కోసం బ్రతికేవాళ్ళు, అది సంఘం అంటే. 23వ వచనం, ఏలైనగా తాను నిర్ణయించిన సమూల నాశనం ప్రభువును సైన్యములకు అధిపతికి యెహోవా సర్వలోకమున కలుగ చేయును. ప్రభువును సైన్యములకు అధిపతికి యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, సీయోనులో నివసించుచున్న నా జనులారా, ఐగుప్తీయులు చేసినట్టు అష్షూరు కర్రతో నిన్ను కొట్టి నీ మీద తన దండం ఎత్తినను వానికి భయపడకుము. దేవుడు భరోసా ఇస్తున్నాడు శేషముతో. ఏమని భరోసా ఇస్తున్నాడు చూడండి, సీయోనులో నివసించుచున్న నా జనులారా, ఐగుప్తీయులు చేసినట్టు అష్షూరు కర్రతో నిన్ను కొట్టి నీ మీద తన దండం ఎత్తినను వానికి భయపడకము. అష్షూరు వచ్చి కర్రతో నిన్ను కొట్టినా సరే, తన దండాన్ని నీ మీద ఎత్తినా సరే వానికి భయపడొద్దు. ఇకను కొద్ది కాలమైన తరువాత నా కోపం చల్లారును, వారిని నాశనం చేయుటకు నా ఉగ్రత తిరుగును. ఇప్పుడు మీరు తప్పు చేశారు కాబట్టి వారిని నా ఉగ్రతకు సాధనమైన దండంగా వారిని వాడుతున్నాను, వాళ్ళు మిమ్మల్ని కొడుతున్నారు. అయితే ఇకను కొద్ది కాలమైన తర్వాత నా కోపం చల్లారుతుంది. చల్లారిన తర్వాత వారిని నాశనం చేయుటకు నా ఉగ్రత తిరుగును. రోజులు ఒకేలాగా ఉండవు. అప్పుడు వాళ్ళది హవా నడిచింది, తర్వాత మన హవా నడిచింది. ఇప్పుడు మన హవా నడుస్తూనే ఉంటుంది. ఎందుకని?
ఎవరెవరైతే ఆ రోజు అబద్ధం పక్షాన్ని నిలబడ్డారో ఇప్పుడు వాళ్ళందరూ అవమానంలో చిక్కుకుపోయారు. ఒక్కొక్కడు ఒక్కో విధమైన అవమానంలో చిక్కుకుపోయారు. కొద్ది కాలం అయిన తర్వాత నా కోపం చల్లారుతుంది. కొద్ది కాలం ఇస్తాడు ఆయన, కొద్ది కాలం అవకాశం ఇస్తాడు. అప్పుడు రేగారు. ఇప్పుడేమైంది? వారిని నాశనం చేయుటకు నా ఉగ్రత తిరుగుతుంది. వారి ఉగ్రతకి మీరు పాత్రలయ్యేటట్టుగా కొద్ది కాలం వదిలిపెట్టాను. అది అంతం కాదు. ఇది అయిపోయిన తర్వాత నా ఉగ్రత వారి మీద తిరుగుతుంది. రోజులు ఒకేలాగా ఉండవు. రోజులు ఒకేలాగా ఉండవు, మారిపోతాయి. నిజం నిలకడ మీద తెలుస్తుంది. నిజం ఎలా తెలుస్తుంది? నిలకడ మీద తెలుస్తుంది. అబద్ధానికి ఆడంబరం ఎక్కువ, ఆయుష్ తక్కువ. అబద్ధానికి ఆడంబరం ఎక్కువ, ఆయుష్ తక్కువ. నిజానికి ఆడంబరం ఉండదు, కానీ చావు ఉండదు. నిజానికి నిజం నిత్యం ఉంటుంది, చావు ఉండదు దానికి. అబద్ధాన్ని చూసి మోసపోతే ఎలా? 26వ వచనం, ఓరేబు బండ యొద్ద మిద్యానును హతం చేసినట్లు సైన్యములకు అధిపతిగా యెహోవా తన కొరడాలను వాని మీద ఆడించును. ఆయన దండము సముద్రం వరకు వ్యాపించును. ఐగుప్తీయులు దండమెత్తినట్లు ఆయన దాన్ని ఎత్తును. ఇక్కడేం మాట్లాడుతున్నాడంటే, అష్షూరీయులను చూసి భయపడొద్దు మీరు. ఎలాగైతే ఓరేబు బండ యొద్ద మిద్యానును హతం చేశారో అలా హతమవుతాడు ఆ వ్యక్తి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో దాన్ని నమ్మడం అన్నది కష్టం జనాలకి. ఇది భవిష్యత్తు. ఓరేబు బండ యొద్ద మిద్యానును హతం చేసినట్లు అష్షూరు రాజు హతమైపోతాడు అని దేవుడు చెప్పాడు ముందు. దాన్ని నమ్మేవాడు శేషం. దాన్ని నమ్మలేరు. ఎందుకంటే యూఫ్రటీస్ నది అంత విస్తారంగా కుత్తికల లోతు సైన్యం విస్తరించిన దేశం అంతా. అలాంటప్పుడు ఇలాంటి సైన్యం హతమవుతుంది. ఎలా హతమవుతుంది? మిద్యాను హతమైనట్టు హతమవుతాడు అనేటువంటి అది నమ్మాలి అంటే కష్టంగా ఉంటుంది. అది నమ్మేవాడే సత్యాన్ని పట్టుకున్నవాడు, అది నమ్మేవాడే శేషం. నమ్మకానికి రుజువు కనబడనప్పుడు దేవుడి మాటను బట్టి నమ్మాలి, దేవుడిని బట్టి నమ్మాలి, అంతే. రుజువు ఉండదు. అబ్రహాముతో దేవుడు అన్నాడు, అబ్రహాము మోరియా పర్వతం మీద నీ బిడ్డను అర్పించు అని. అంతకంటే ముందు, అబ్రహాం కంటే ముందు ఎవరైనా అర్పించి ఉంటే, అలా అర్పించి మరలా బ్రతికి ఉంటే, అప్పుడు అబ్రహాం తీసుకొని వెళ్ళి ఉంటే కనుక అబ్రహాంకు క్రెడిట్ లేదు, కాపీ కొట్టినట్టు. కొన్నిసార్లు దేవుడు చెప్పేదానికి రుజువు ఉండదు, నిర్ధారణ ఉండదు, గాల్లో దీపం పెట్టినట్టు ఉంటుంది. పెట్టాలి, ఎందుకంటే నువ్వే ప్రారంభికుడు కాబట్టి. నీ తర్వాత నిన్ను రోల్ మోడల్గా తీసుకుంటారు. అబ్రహాం తీసుకుని వెళ్ళాడు ఇస్సాకుని, అంతకంటే ముందు ఎవరు తీసుకుని వెళ్ళలేదు. అంతకంటే ముందు ఎవరిని దేవుడు మరలా వెనక్కి ఇవ్వలేదు. చూడకపోయినా తాను తీసుకుని వెళ్ళాడు. అందుకనే విశ్వాసులకి తండ్రి అయ్యాడు. ఇప్పుడు అష్షూరు సైన్యం దేశమంతా విస్తరించి నరికి చంపుతూ ఉన్నప్పుడు మమ్మల్ని చంపుతున్న వాళ్ళు ఓరేబు బండ యొద్ద మిద్యాను హతమైనట్లు మా చేతిలో హతమవుతారు అనేది నమ్మాలి అంటే కష్టంగా ఉంటుంది, చాలా కష్టంగా ఉంటుంది. చచ్చిపోయిన దానికంటే కష్టంగా ఉంటుంది. నమ్మాలి, నమ్మి తీరాలి, ఎందుకంటే చెబుతున్నది దేవుడు కాబట్టి. తర్వాత మనం చూస్తే ఏ అష్షూరు రాజు అయితే హిజ్కియా మీదకి వచ్చి రంకెలు వేశాడో, కేకలు వేశాడో, పెద్ద పెద్ద మాటలు పలికాడో, అదే వ్యక్తి 185,000 మందిని పోగొట్టుకొని అవమానంతో దేశానికి వెళ్ళిపోతే, తన దేవత గుడిలో నమస్కారం పెడుతూ ఉంటే తన కడుపును పుట్టిన 2 కొడుకులు ఆ వ్యక్తిని పొడిచి పారిపోయారు, చంపి పారిపోయారు. ఒకవేళ హిజ్కియా చేతిలో చచ్చిపోయి ఉంటే సనేరీవు గౌరవమే, ఎందుకంటే ఒక రాజు చేతిలో చచ్చిపోయాడు. కానీ కొడుకుల చేతిలో చచ్చిపోయాడు, అవమానం. ఓరేబు బండ యొద్ద మిద్యానును చంపినట్టుగా దిక్కులేని చావు చస్తాడు నిన్ను బెదిరిస్తున్నటువంటి అష్షూరు రాజు. నమ్ము, నమ్మితే శేషం అవుతావు, నమ్మితే సత్య సంబంధం అవుతావు, నమ్మితే నా బిడ్డ అవుతావు. దేవుడు చెప్తున్న విషయాలు కనపడవు, చాలా దూరం ఉంటాయి, భవిష్యత్తులో జరుగుతాయి. నమ్మాలి, అది విషయం. 27వ వచనం, ఆ దినమున నీ భుజం మీద నుండి అతని బరువు తీసివేయబడును, నీ మెడ మీద నుండి అతని కాడి కొట్టివేయబడును, నీవు బలిసినందున ఆ కాడి విరగొట్టబడును. భవిష్యత్తులో ఓ ఇశ్రాయేలు, ఓ యూదా, నీవు బలుస్తావు. నీ బలుపుకి, నీ బలానికి నీ మీద అష్షూరు పెట్టిన కాడి విరిగిపోతుంది. ఎద్దుల మీద పెట్టే కాడి మీరు ఎప్పుడైనా చూసారా?
మీరు బండలాగే ఎద్దులు చూసారు ఎప్పుడైనా? బండలాగే ఎద్దులు ఎలా ఉంటాయంటే, ఇప్పుడు మన పొలంలో పనిచేసే ఎద్దులు ఉంటాయే, దాని తొడ ఎంత ఉంటుందో బండలాగే ఎద్దు గిట్ట అంత ఉంటుంది. గిట్టట తెలుసా? బండలాగే ఎద్దులు చూస్తే గుండె వేసిపోతుంది, ఇంత ఉంటుంది ఒక కాలు. దాని గంగడోలు అంటారు కదా, ఇలా ఉంటుంది కదా, అది కింద నేలను తాగుతుంటుంది ఇలా ఇలా. దాని తల కానీ దాని కొమ్ములు కానీ చూస్తే భయం అనిపిస్తుంది. ఏం పెట్టి పెంచుతారు వాటిని? మామూలు పచ్చగడ్డి వేసి కాదు, అమ్మో ఎన్ని పెడతారో వాటికి. మధ్య మధ్యలో బకెట్లు సారాయి దాపిస్తారు దానికి. సారాయి బీరు దాపిస్తారు. ఇంత అంత లేదు, అంత పలుస్తాయి అవి. ఈ పొలంలో పనిచేసే ఎద్దు మీద పెట్టే కాడిని చూడండి, అంత ఉంటుంది. తెడ్డుకట్టు ఉంటుంది, ఆ టైప్ ఉంటుంది. అంత మధ్యలో అంతలా ఉంటుంది, ఆ చివర సన్నగా ఉంటుంది. ఎందుకంటే భూమిని ఒక 6 ఇంచులు 7 ఇంచులు దున్నడానికి అది అంతే. కానీ బండలాగే ఎద్దు మీద పెట్టే కాడి ఉంటుంది, మీరు ఎప్పుడైనా చూడండి, ఇంత ఉంటుంది. ఒక 10 టన్నులు లాగాలది, ఇంత ఉంటుంది. దాని గాండ్లు ఉండవు, ఇంత కాడి ఉంటుంది. ఈ కాడిని తీసుకొచ్చి పొలంలో పనిచేసే ఎద్దు మీద పెట్టామనుకో, కూర్చుంటుంది. అది పరిస్థితి. ఈ పొలంలో పనిచేసే ఎద్దు మీద ఉన్న కాడి తీసుకొచ్చి బండలాగే ఎద్దు మెడ మీద పెడితే దానికి ఇక్కడ ఈగ వాలిందని ఇలా అందనుకో, పట్టని ఇరుగుతుంది. ఇక్కడేదో ఈగ వాలిందని ఇలా అందనుకో, పట్టమని ఇరిగిపోతుంది. ఇది కాడే, ఇది ఎద్దే. ఇది బలిసిన ఎద్దు. ఆ బలుపుకి ఆ బలానికి ఇది కాడిలాగా అనిపించదు, దానికి కట్టి పొలలాగా అనిపిస్తుంది. అదే పొలంలో పనిచేసే ఎద్దుకి చాలా బలహీనంగా ఉంటుంది, దానికి అది కాడి అవుతుంది, దాన్ని మోసి అది చాలా ఇబ్బంది పడుతుంటుంది. బండలాగే ఎద్దుకి కాడి చాలా పెద్దది ఉంటుంది, దాంతో పోల్చుకుంటే చాలా చిన్నగా ఉంటుంది. మీకు అర్థమైందా? బలిసినప్పుడు కాడిని లెక్క చేయదు ఎద్దు. ఎద్దు బలహీనంగా ఉంటే కాడి దాని బలంగా ఉంటుంది. కానీ బలిసినటువంటి ఎద్దు మెడ మీద కాడి నిలవబడదు. ఇది మనసులో పెట్టుకుని ఎప్పుడైనా కంపేర్ చేసి చూడండి. బండలాగే పోటీలు ఉంటాయి కదా, వెళ్ళి చూడండి, ఆ ఎద్దును చూడండి, దాని మీద ఈ కాడి పెడితే పరిస్థితి ఏంటో చూడండి. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు అంటే, ఈరోజు నీవు బలహీనంగా ఉన్నావు కాబట్టి అష్షూరు కాడి నీకు బలంగా అనిపిస్తుంది, బరువుగా అనిపిస్తుంది. ఒకానొక రోజు నువ్వు బలుస్తావు, నేను నిన్ను మేపుతా. ఎంత బలుస్తావంటే అష్షూరు పెట్టిన కాడి విరిగిపోతుంది నీ బలానికి. అలా విదిలించుకుంటే చాలు, పట్టమని విరిగిపోతుంది కాడి. కాడిలాగా అనిపించదు, కట్టిపొల్లలాగా అనిపిస్తుంది నీకు. అంత బలపరుస్తా నిన్ను. నమ్మడం కష్టమే ప్రస్తుత పరిస్థితుల్లో. ఇశ్రాయేలీలు నమ్మిన వాడే శేషం. దేవుడు చెప్పిన మాట నమ్మడానికి కష్టంగా ఉంటుంది. నమ్మిన వాడే శేషం. వాడే కావాలి దేవుడికి. యేసు ప్రభు ఆ కొండ మీద ప్రసంగం చేసిన తర్వాత వీళ్ళందరికీ భోజనం పెట్టండి అన్నాడు. అప్పుడు శిష్యులు అన్నారు, ప్రభువా ఇంతమందికి భోజనం పెట్టాలంటే చాలా కష్టం ప్రభువా. అసలు పల్లెల్లోకి వెళ్ళి మొత్తం అంతటా హోటల్స్ అన్నీ తిరిగి తీసుకొచ్చినా సరే కొద్దిగా పూడ్చుకోవడానికి కూడా, అంటే స్నాక్స్ లాగా తీసుకోవడానికి కూడా కుదరదు ప్రభువా అన్నారు. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, వారందరినీ వరుసలుగా కూర్చోబెట్టండి అని చెప్పాడు. వారందరినీ ఎలా కూర్చోబెడతారు? 50 మంది చొప్పునను 100 మంది చొప్పునను వరుసలుగా కూర్చోబెట్టండి. ఒకవేళ వారిని వరుసగా కూర్చోబెట్టేటువంటి ఆ బాధ్యత దేవుడు నీకు ఇచ్చి ఉంటే, యేసు నీకు ఇచ్చి ఉంటే నిజంగా కూర్చోబెట్టుండేవాడువా? నేనైతే కూర్చోబెట్టేవాడిని కాదు. నేనైతే ఇప్పుడు కూడా చెప్తున్నాను, కూర్చోబెట్టేవాడిని కాదు. ఎందుకని? అక్కడేం లేదు, కిచెన్ లేదు, అక్కడ వంట లేదు. వంట లేకుండా వీళ్ళు కూర్చోబెడితే అందరు కూర్చొని రెడీగా వెయిట్ చేస్తుంటారు. ఇక వస్తాయి ఐటమ్స్, వరుస పెట్టి వస్తాయి అని. ఇలా అందరూ వరుస పెట్టి ఏమి లేవన్నాం అనుకో, ఏం చేస్తారు వాళ్ళు? పాతి పెట్టేస్తారు. మేము అడిగామా పెట్టమని? మాకు ఆశ చూపించి ఆకలి పెంచి ఇప్పుడు లేదంటే ఎలా తమాషాలు చేస్తున్నారా అని. ఆయన దగ్గర ఏమి లేదు, వెనకాల కిచెన్ లేదు, అక్కడ ఐటమ్స్ ఏమి లేవు. కానీ వరుసగా 50 మంది చొప్పున 100 మంది చొప్పున కూర్చోబెట్టారు. దాన్ని నమ్మకం అంటారు, దాన్ని విశ్వాసం అంటారు. ఆయన పెట్టగలడు, వడ్డించగలడు.
ఒకవేళ వెనకాల పెద్ద పెద్ద బాండవులు చూసి, పెద్ద పెద్ద వంట పాత్రలు చూసి, వంట ఐటమ్స్ అన్నీ చూసి అప్పుడు కూర్చోబెట్టడం పెద్ద విశేషం ఏం కాదు. మనం ఇంట్లో ఏదైనా కార్యక్రమం పెట్టుకున్నప్పుడు ఎంతమంది వస్తారు, 200 మంది వస్తారా అని ప్లాన్ వేస్తాం. ఒకవేళ మంది పెరుగుతున్నారు, గుండె దడ 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 కొట్టుకుంటూ ఉంటుంది. ఎందుకని? పేరు వస్తుంది అంతే. అక్కడ పెరిగే కొద్దీ ఇక్కడ ఎక్కిస్తూ ఉంటాం. ఇంకొంచెం పెట్టు అన్నట్టుగా. తెలియదు మనకి. ఏమీ లేకుండా 5,000 మందిని కూర్చోబెట్టారు వాళ్ళు, పురుషులు మాత్రమే. మొత్తం 12,000 మంది అందరూ కలిపితే. అది విశ్వాసం, అది నమ్మకం. అందుకే వాళ్ళు అపోస్తులు అయ్యారు. ఆ దినమున నీ భుజం మీద నుండి అతని బరువు తీసివేయబడును, నీ మెడ మీద నుండి అతని కాడి కొట్టివేయబడును, నీవు బలిసినందున ఆ కాడి విరగొట్టబడును. ఇప్పుడు అష్షూరు కాడి ఎంత బరువుగా ఉందో రేపంత సులభంగా తయారవుతుంది. నీ బలమే దాన్ని విరగొట్టేస్తుంది. నువ్వు విరగొట్టాల్సిన అక్కడ నీ బలమే విరగొట్టేస్తుంది. అంత బలంగా చేస్తాను నిన్ను. నమ్మేదానికి హేతువేంటే కేవలం ఆయన దేవుడు అని నమ్మడమే తప్ప వేరే హేతువు లేదు. ఆయన దేవుడు, ఆయన చేస్తాడంతే. మొన్న దీని మీద పెద్ద డిబేట్ నడిచింది. అభిషేకం కాడిని విరగొడుతుందంట. దేని విరగొడుతుందంట? కాడిని. ఏం విరగొడుతుంది? అభిషేకం. అభిషేకం అంటే ఏంటి ఇంతకీ? అప్పట్లో సీరియల్ వచ్చేది అభిషేకం అని. చూసారా? అభిషేకం అనే సీరియల్ వచ్చేది. ఆ అభిషేకం ఏమో బహుశా ఇక్కడ దేవుడు అంటున్నాడు, నీ బలం కాడిని విరగొడుతుంది. ఎందుకు విరగొడుతుంది? నువ్వు శేషం కాబట్టి, నా సత్యాన్నే పట్టుకున్నావు కాబట్టి, శత్రువుని చూసి భయపడలేదు కాబట్టి, ఈ ఉపద్రవం అంతట్లో తట్టుకున్నావు కాబట్టి, కత్తికి ఎదురెళ్ళావు కాబట్టి నీ బలం కాడిని విరగొడుతుంది. ఇప్పుడంట అభిషేకం కాడిని విరగొడుతుందంట. ఎందుకు విరగొడుతుంది? నాకు తెలియకడుగుతాను. కాడి మీద అభిషేకం ఏంటి? ఇంతకు అభిషేకం అంటే ఏంటి? పాత నిబంధనలో రాజుల్ని, ప్రవక్తల్ని, యాజకుల్ని, ప్రధాన యాజకుల్ని వాళ్ళని అభిషేకించేవాళ్ళు. ఇప్పుడు ఎందుకు అభిషేకం? ఇప్పుడు దేనికి అభిషేకం? ఏమవ్వడానికి అభిషేకం? పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకానికి రాకముందు అభిషేకం. ఇప్పుడేంటి అభిషేకం? పోనీ ఎవరికి అభిషేకం? అందరికా? రాజుకి, ప్రవక్తకి, యాజకుడికి, ప్రధాన యాజకుడికి. అంటే చర్చికి వచ్చి అందరికి అభిషేకమా? ఇది కొత్త నిబంధన, పాత నిబంధన? కొత్త నిబంధన. తేడా తెలీదు. బైబిల్లో కొన్ని పదాలు ఉన్నాయి, వాటిని ఏరుకొని అలా జనాల మీద వదులుతూ ఉంటే జనాలు ఎవరు? గొర్రెలు వింటూ ఉంటారు అంతే. కాడి ఎందుకు విరగొట్టబడుతుంది? నువ్వు సత్యం పక్షాన ఉంటే కదా. కాదంట. వీళ్ళ చర్చికి వెళ్తే కాడి విరగొట్టబడుతుందంట. వీళ్ళ చర్చికి వెళ్తూ ఉంటే ఏం విరగొట్టబడుతుంది? కాడి విరగొట్టబడుతుంది. ఇంతకు ఏ కాడి? అప్పు అనే కాడి. ఏ కాడి అంట? రోగం అనే కాడి, అప్పు అనే కాడి, అవమానం అనే కాడి, నిరుద్యోగం అనే కాడి, వివాహం లేని స్థితి అనే కాడి, పిల్లలు లేరనే కాడి. ఒరే, ఇది అష్షూరు కాడి, అష్షూరు బానిసత్వం. ఇంతకు అప్పు ఎందుకయింది? అది ప్రశ్న. అప్పు అనే కాడిని దేవుడు విరగొడతాడు బైబిల్లో లేదు. అప్పు ఎందుకయింది? అది ప్రశ్న. ఏం ఎలగబెట్టావు? ఎందుకైంది అన్ని లక్షల అప్పు? బైబిల్లో రాయబడిన మాట ఏం తెలుసా? నీతిమంతుడు అప్పు తీరుస్తాడని రాయబడింది. ఎలా తీరుస్తాడు? కష్టపడి అప్పు తీరుస్తాడు నీతిమంతుడు. ఇప్పుడు క్రైస్తవులకి కష్టపడడం ఇష్టం లేదు. అలా లాటరీ తగలాలి. లాటరీ తగిలి ₹1,00,00,000 రావాలి. దాన్ని తీసుకుని వెళ్ళి కట్టాలి. ఆ మొక్క చెప్పే వాళ్ళు పాస్టర్లు. మీరు చర్చికి రండి, దేవుడు మీ కాడిని విరగొడతాడు, మీ బరువు తీసివేస్తాడు. ఏ బరువు? ఇంతకీ ఏం బరువులో ఆ చర్చికి వెళ్తున్న వాళ్ళకి ఆ బరువులన్నీ దేవుడు తీసేస్తుంటాడు. మరి దేవుడు అన్ని బరువులు తీసేస్తుంటే మీరెందుకు అడుగు తింటున్నారు దశంభాగాలు? మళ్ళీ ప్రకటన చేస్తారు, మనం చర్చి కట్టాలి, చర్చికి చాలా ఖర్చు అవుతుంది, అది అవుతుంది, ఇది అవుతుంది, చాలా భారంగా ఉంది, భారభరితమైన పరిచర్య ఇదంటే మరి మీ భారాన్ని తీసివేయడా? మీ కాడిని విరగొట్టడా? భారం అంటే కాడే కదా. అంటే నీ కాడిని మాత్రం దేవుడు విరగొట్టడు. ఈ వస్తువుల కాడిని విరగొడితే వాళ్ళు నీకు ముష్టి పడేస్తే
నువ్వు ఇలాంటి ముష్టి మాటలు మాట్లాడుతుంటావు. ఇది అష్షూరు కాడి, అష్షూరు బానిసత్వం, అష్షూరు అధికారం, అష్షూరు నియంతృత్వం. అష్షూరు నియంతృత్వం నుంచి ఎలా తప్పించబడతావంటే నువ్వు శేషములో సభ్యుడిగా ఉంటే, శేషం అంటే సత్యాన్ని పట్టుకుని ఉంటే, నన్నే నమ్ముకుని ఉంటే, అష్షూరు సైన్యానికి భయపడకపోతే, కత్తికి ఎదురు వెళ్తే అప్పుడు నీ కాడి విరవబడుతుంది. ఇది బైబిల్ చెప్పింది. కానీ ఇప్పుడు అది కాదు. చర్చికి వెళ్తే కాడి విరగొట్టబడుతుంది, 40 రోజులు ఉపవాస ప్రార్థనలో పాల్గొంటే కాడి విరగొట్టబడుతుంది. ఇంతగా కాడేంటి స్వామి అంటే అప్పు అనే కాడంట. ఇంతకీ అప్పు ఎందుకైంది? వీడేమైనా సువార్త పెట్టించాడా? వీడేమైనా దేవుడి కోసం పనిచేశాడు? లేదు, పేకాటాడి అప్పు చేశాడు. వీడు పేకాటాడిన అప్పు ఎవరు తీర్చాలి? ఇప్పుడు సెలువు మీద ప్రారంభపెట్టిన యేసులో తీర్చాలి. వాక్యం తెలియనటువంటి తనం, వాక్య నిరక్షరాస్యత. బైబిల్ చదివితే అక్కడక్కడ ఉన్న వచనాలు ఏరుకోం, ఆ వచనాల వెనకున్నటువంటి సందర్భాన్ని అర్థం చేసుకుంటాం. ఇప్పుడు అర్థమైందా? కాడి విరగొట్టబడుతుంది. ఇప్పుడు ఇంకొక వచనాన్ని చూపెడతా చూడండి. విలాప వాక్యములు 3వ అధ్యాయం 26వ వచనం. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. ఎలా కనిపెట్టాలంట? ఓపికతో. ఎవరు రక్షణ అనుగ్రహిస్తారంట? 40 రోజులు ఉపవాస ప్రార్థన అంటావా? కాదు, యెహోవా దేవుడు మాత్రమే. 27వ వచనం చూడండి. యవ్వన కాలమున కాడి మోయుట నరునికి మేలు. యవ్వన కాలమున కాడి మోయుట నరునికి మేలు. దాని కింద చూడండి, అతని మీద దానిని మోపినవాడు యెహోవాయే. ఆ కాడి పెట్టింది ఎవరంట? యెహోవానే. ఇంతకు ఆ కాడేంటి? 1వ అధ్యాయము 14వ వచనం. 1వ అధ్యాయం 14వ వచనం. కాడి కట్టినట్లుగా తానే నా అపరాధములు నాకు కట్టి ఉన్నాడు. కాడి కట్టినట్టుగా నా అపరాధాలని ఆయనే కట్టాడు. ఆ అపరాధం అనే కాడి మోయాల్సిందే. ఎంతవరకు? తీరేంతవరకు, దేవునితో సమాధాన పడేంతవరకు. అంతవరకు కాడే దించడు. నేను చెప్పట్లేదు కదా. ఇప్పుడు నా ఎదురుగా కూర్చున్నట్టు మీరున్నారు. ఇంతకు మీరు ఎలా బతుకుతున్నారు, ఏ పరిస్థితిలో నాకేమన్నా తెలుసా? నీ గురించి నాకేమన్నా తెలుసా? తెలియదు. నీ గురించి నాకేమన్నా తెలుసు? మీ గురించి నాకేమన్నా తెలుసు? తెలియదు. నా గురించి మీకేమన్నా తెలుసా? తెలియదు. ఎవరి గురించి ఎవరికి తెలియదు. ఇప్పుడు నేను సింపుల్గా మైక్ దగ్గరికి వచ్చి దేవుడు మీ కాడు విరగొట్టబోతున్నాడు అంటే చీపురు తిరిగేసి కొట్టాలి. నీకెవడు చెప్పాడు బే అని? ఎవడు చెప్పాడు నీకెంతకు? దేవుడు మీ కాడిని విరగొట్టబోతున్నాడు అని అంటే ఎవడు చెప్పాడు నీకు? ఎందుకు విరగొడతాడు కాడిని? అపరాధంలో బ్రతుకుతున్నప్పుడు ఆయనే అపరాధాన్ని కాడి కట్టినట్టుగా కడతాడు. దాన్ని మోపినవాడు యెహోవాయే, నువ్వు మోయాల్సిందే అని యవనస్తులతో చెప్తాడు విలాప వాక్యంలో. అపరాధం పోతే ఆయన కాడిని తీసేస్తాడు, కాడి విరిగిపోతుంది. నేను చెబితే కాడి విరగదో, అపరాధం తీరితే కాడి విరుగుతుంది. ఎవరిచ్చారు మీకు అధికారాన్ని? అంత ధైర్యం ఎక్కడ నాకు తెలియగలుగుతాను. మొన్న హోసన్న జాన్వేసులు గారు ఉన్నారు, చాలా పెద్ద ఆయన. ఎందుకు పెద్ద ఆయన అంటున్నా అంటే వయసు పెరిగకపోతే జ్ఞానం పెరగాలి. పాపం పెరగలే ఆయనకి, జుట్టు ఊడిపోయింది కానీ జ్ఞానం పెరగలే. అది వచ్చిన సమస్య. ఎందుకు నేను మాట అంటున్నా అంటే మొన్న ఒక షార్ట్ వచ్చింది నా దగ్గరికి, ఒక షార్ట్. ఆ షార్ట్లో ఆయన ఏమన్నాడు అంటే యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో ఆనబెట్టి చెబుతున్నాడంట. అది ఉత్తుతినే కాదంట. అంటే ఈయన దరిద్రంలో ఎవరిని పాలిభాగస్తుని చేశాడు? యేసుక్రీస్తుని పట్టుకొచ్చి పాలిభాగస్తుని చేశాడు. ఇప్పుడు ఈయన చెప్పింది జరగలేదనుకో, దొంగ ఎవరు? ఈయన కాదు. యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో ఆనబెట్టి చెప్తున్నాడంట. ఏం చెప్తున్నావు స్వామి? ఎందుకంటే ఇప్పటి వరకు మిమ్మల్ని వెంబడిస్తున్నటువంటి ప్రతి బాధ, ప్రతి సమస్య రేపటికి కనిపించవు అంటున్నాడు. ఒక్కసారి ఆగి, ఎంత ధైర్యము, ఎంత కాన్ఫిడెన్సు. దేని కాన్ఫిడెన్సు? దేవుడు చేస్తాడని కాదు, ఈ గొర్రెలు అడగవు అని. నా ఎదురుగా ఉన్న గొర్రెలు అడగవు, ప్రశ్నించవు, అస్సలు పట్టించుకోవు. ఆయన ఆ మాట చెప్తూ ఉంటే ఆమెనున్నారు కింద. మిమ్మల్ని వెంబడిస్తున్నటువంటి సమస్యలంట రేపటికి ఉండవంట. అది ఎలా చెప్తున్నాడు? యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో ఆనబెట్టి చెప్తున్నాడంట.
ఇప్పుడు నేను అడుగుతున్నా, చెప్పి వారమైంది కదా, ఇప్పుడు పోలింగ్ పెట్టు, ఓటింగ్ పెట్టు. ఈ షార్ట్ చూసిన ఎంతమందికి సమస్యలు పోయాయి ఆ మరుసటి రోజుకి, ఎంతమందికి పోలేదు అని పోలింగ్ పెట్టు. తప్పడిగానా? తెలియదు కదా మనకి. ఇప్పుడు ఒకటి వదిలావు, గుడ్డోడు గూట్లో రాయేసినట్టు వదిలావు. ఇంత పడిందా గూట్లో తెలియాలి కదా మనకి, లైట్ వేసి చూడాలి కదా. పోలింగ్ పెట్టి ఎవరు పెడతామంటే, ఆ రోజు నేను మాట్లాడాను కదా, ఆ మాట విన్నటువంటి మీకు మరుసటి రోజుకి మిమ్మల్ని వెంబడించినటువంటి ఆ సమస్యలు పోయాయా? ఇటువైపు ఎస్, ఇటువైపు నో. ఈ నో అనే దగ్గర ఒక్క వ్యక్తి నో అని రాసినా సరే, యేసు ప్రభువుని సిలువెక్కించినట్టు సిలువెక్కించాలి నిన్ను. ఎందుకంటే యేసు ప్రభువుని కూడా నీ దుర్నీతిలో పాలుభాగస్తునిగా చేశావు. ఆయన శక్తి కలిగిన నామములు అంటే పోలేదంటే ఆయనకి శక్తి లేదని. మళ్ళీ దీనికి ఒక రెఫరెన్సు. ఆ రెఫరెన్స్ ఏంటి తెలుసా? దేవుడు మోషేతో అన్నా అంట, నిన్ను వెంబడించిన శత్రువుని రేపు నువ్వు చూడవు అని చెప్పాడంట. ఏది? ఎర్ర సముద్రం దగ్గర దేవుడు చెప్పాడు, వాళ్ళు చచ్చారు, రేపు కనపడలే. అది జరిగింది. దీనికి నీ ఎదురుగా ఉన్న గొర్రెలకు నువ్వు మాట్లాడుతున్న మాటకి ఏంటి సంబంధం? ఎందుకు వాళ్ళకున్న సమస్యలు ఏంటి? ఎందుకు పోతాయి రేపటికి? దేవుని దయ వల్ల రేపటికి అన్నాడు. ఎందుకంటే మరుసటి రోజు తెలిసిపోయింది రిజల్ట్. అలా కాకుండా వచ్చే సంవత్సరం కానీ ఉంటే మనం సంవత్సరం దాకా నోరు మూసుకు ఉండాల్సి వచ్చిండు. ఏమోలే, సంవత్సరం తర్వాత కదా మనం మాట్లాడాలని. నువ్వెవడమే చెప్పడానికి కాడి విరుగుతుందని, సమస్యలు పోతాయని, రోగాలు పోతాయని, పిల్లల్ని ఇస్తాడని దేవుడు నాతో ఇలా చెప్తాడు. నువ్వెవడో చెప్పడానికి? ఆ కాడిని మోపింది ఆయన, నువ్వెవడు విరగొట్టడానికి? ఎందుకు విరుగుతుంది అది? అంటే నీ చర్చికి వచ్చి కానుకిస్తే కాడి విరిగిపోతుంటుందా? బరువు లేకుండా పోతుంటుందా? సమస్యలు లేకుండా పోతుంటాయా? దేవుడు చెప్పాడు నీకు ఆ మాట? ఎవడి ఇష్టం వాడిదైంది, ఎవడి బోధ వాడిదైంది, ఎవడి పరిచర్య వాడిదైంది. చాలా బాధ అనిపిస్తుంది. ఈ యెషయా గ్రంథంలో అష్షూరు కాడి నువ్వు బలిసినప్పుడు విరిగిపోతుంది. నేను నిన్ను భవిష్యత్తులో బలిసేటట్టుగా చేస్తా, వదిలిపెట్టను మిమ్మల్ని. అదేంటి ప్రభు, మేము కొద్ది మందిమే, కొద్ది శేషం కదా అంటే, ఆ శేషాన్ని బలమైన రాజ్యంగా మారుస్తాను, ఆ శేషాన్ని బలంగా మారుస్తాను. అప్పుడు ఆ బలమే అష్షూరు కాడిని విరగొడుతుంది. అష్షూరు చిన్నదైపోతుంది, నీవు పెద్దోడు అయిపోతావు. ఇది దేవుని వాగ్దానం ఇశ్రాయేలుకి. తర్వాత జరిగింది. అష్షూరు కనపడల చరిత్రలో. అష్షూరు లేదు ఇప్పుడు, స్టిల్ ఇజ్రాయేల్ ఇప్పటికీ ఉన్నారు. ఇజ్రాయేల్ ఇప్పటికీ ఉన్నారు, అష్షూరు లేదు ఇప్పటికీ. చరిత్రలో కనుమరుగైపోయింది. దాని అవశేషాలు కూడా అక్కడక్కడ కనబడుతున్నాయి, కానీ లేవవి. చరిత్ర పుటంలో ఉంది కానీ భూమి మీద లేదు. అది నెరవేరింది అక్కడ. ఈరోజు నేను ఒక ప్రవచనాన్ని ప్రవచించాలి అంటే దానికి ఉన్నటువంటి ఆ ప్రామాణికత ఏంటి? నేను ఒక మాట మాట్లాడాను, అది నిజమా అబద్ధమా, జరుగుతుందా లేదా అన్నది ఎవరు నిర్ధారించాలి? ఇప్పుడు మనం అడిగాం కదా, ఏ గొర్రె ఆలోచించదో, ఆయన అన్నాడు అని అంటారు తప్ప, అనేది నిజమే కదా. ఆ వ్యక్తే యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో ఆనబెట్టి చెప్పాడు, మరుసటి రోజుకి వాళ్ళని వెంబడించిన ఏ సమస్య అయినా సరే పోతుందని. అప్పుడేం చేయాలి? ఆ షార్ట్ను విన్న ప్రతి ఒక్కటి సమస్య పోవాలి, లేదా ఆయన ఎదురుగా కూర్చున్న ప్రతి ఒక్క వ్యక్తి సమస్య పోవాలి. ఎప్పటికీ? మరుసటి రోజుకి. మరలా పోలింగ్ పెట్టాలి, ఎంతమందికి పోయాయని. అందరూ పోయాయి అని రాయాలి. అప్పుడు ఈయన చెప్పినటువంటి ఆ మాట నిజమని. ఒకవేళ ఒక్కడు నాకు పోలేదు అని రాశాడు అనుకో, ఈ వ్యక్తి అబద్ధీకుడు, దొంగ అని అర్థం. కానీ ఇలా ఎవరైనా అడిగారు? అక్కడ ఎవరు అడగరు. అడగకపోగా ఆమెన్ ఆమెన్ అన్నారు. ఒరే, ఆమెన్ అనాల్సింది జరిగినప్పుడు. మరుసటి రోజు దాకా ఎదురు చూసి, ఇప్పుడు అన్నాడు కదా, రేపటి దాకా ఎదురు చూసి పోయినప్పుడు ఆమెన్ అంటే బాగుంటుంది. సరే, ముందే అన్నావు, ఆమెన్ అన్నావు, ఇంతకు జరిగిందా లేదా? రేపటి దాకా ఎదురు చూసి ఆ ఎల్లుండొచ్చి, అయ్యా మీరు ఇలా మాట్లాడారు, నా సమస్య పోలేదు, ఇంకా అలాగే ఉంది, ఎందుకు? మీరు చెప్పింది నిజమా అబద్ధమా అని అడగాలి కదా. ఎవడైనా అడుగుంటాడా? ఎవ్వడు అడిగి ఉండడు. ఆ కాన్ఫిడెన్స్తోనే మాట్లాడాడు. నేనేం మాట్లాడుతున్నానంటే, బైబిల్లో నాకు వచనాన్ని తీసుకొని నీకు ఇష్టం వచ్చినట్టుగా వాడొద్దు. అలా వాడితే ఎంత ధైర్యం నీకు అసలు? దానికి సమయము, సందర్భము, దానికి ఒక అన్వయింపు, దానికి ఒక కాలము, ప్రతిదీ ఉంటుంది కదా. ఏదంటే అది తీసుకొని వాడతావా ఏంటి? నేను చాలా సందర్భాల్లో చెప్పాను, బైబిల్లో ఉన్న ప్రతి వచనం ఒక ట్యాబ్లెట్ లాంటిది, ఒక మాత్ర లాంటిది. నీ జబ్బేంటి, నీ వయసు ఏంటి,
దాన్ని తెలిసి దాన్ని వాడాలి, అంతేగాని ఉత్తుత్తునే మాత్రలు తీసుకొని వేసుకున్నావు అనుకో, నీకేదో ఆరోగ్యం బాగాలేదు, మెడికల్ షాప్లోకి వెళ్ళావు, కనబడిన మాత్ర తీసుకొని నోట్లో వేసుకున్నావు, రోగం పోతుందా, నువ్వు పోతావా? అందుకే మెడికల్ షాప్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన అడుగుతాడు, ఒక జ్వరం ట్యాబ్లెట్ అనగానే ఇదిగో అని ఇవ్వడం. ఎవరికి? పురుషులకా స్త్రీలకా అంటాడు. అడగడా? నాకే, పురుషుడికి. ఎంత వయస్సు అని అంటాడు. వయసు చెప్పాలి. బరువు ఎంత అని అడుగుతాడు. బరువును బట్టి, వయసును బట్టి, స్త్రీ పురుషులను బట్టి, ఎన్ని రోజుల నుంచి వస్తుంది దాన్ని బట్టి అప్పుడు ఇస్తారు. ఏదంటే అది ఇవ్వకూడదు, దానికి ఒక డోస్ ఉంటుంది. బైబిల్లో ఉన్న ప్రతి వచనం మాత్ర లాంటిది, ట్యాబ్లెట్ లాంటిది. ఇష్టం వచ్చినట్టుగా తీసి వేసుకున్నావా, ఫినిష్. దాని చారిత్రక నేపథ్యం ఉంటుంది, దాని అన్వయింపు ఉంటుంది. ఎంతవరకు అది ఉంటుందో, ఎప్పుడు అది చరిత్రగా మిగిలిపోతుందో, నెరవేరుతుందో తెలిసి ఉండాలి. ఇక్కడ కాడి వెరగొట్టబడుతుంది, ఇదేదో బాగుందని వాడితే కుదరదు. ఎవరి కాడి, ఎంతవరకు కాడి, ఇంత కాడంటే ఏంటి, ఎందుకు విరగొట్టబడుతుంది, బలవడం అంటే ఏంటి, ఎవరు విరగొడతారు, ఇవన్నీ తెలియాలి కదా. ఏదో ఈ దిన వాగ్దానం అని పెట్టి నీ కాడి విరగొట్టబడుతుంది అంటే నా కాడి విరగొట్టబడుతుందంట అని గొర్రెలాగా ఆనందించడమేనా? నువ్వెవరు నాకు వాగ్దానం ఇవ్వడానికి? నువ్వెవరు అసలు నాకు వాగ్దానం ఇవ్వడానికి? నీకెవరిచ్చారు ఆ వాగ్దానం ఇవ్వమని నాకు? ఈ దిన వాగ్దానమా? వాగ్దానాన్ని స్వతంత్రించుకున్న వాళ్ళకే జీవితాంతం ఒక వాగ్దానం కూడా నెరవేరకపోతే మనకు మాత్రం రోజు ఉదయాన్నే వస్తుంటాయి. ఈ మినిస్ట్రీ నుంచి ఒక వాగ్దానం, ఆ మినిస్ట్రీ నుంచి ఒక వాగ్దానం, ఆ మినిస్ట్రీ నుంచి ఒక వాగ్దానం. ఎవరిచ్చారు మీకు ఎందుకు వాగ్దానాలు? ఏదో వాళ్ళని సంతోషపెట్టి ఒక మాట వదిలిపెట్టేస్తే వాళ్ళు సంతోషపడతారు, మనకు కానుకిస్తారు, అంతే కదా నీ ఉద్దేశం? తర్వాత చూడండి 28వ వచనం. ఇంతవరకు 20వ వచనం నుంచి 27వ వచనం వరకు ఏం రాయబడిందంటే శేషం, ఇశ్రాయేలు శేషాన్ని గురించి వ్రాయబడింది. ఆ శేషమే తప్పించబడుతుంది, శేషమే రక్షించబడుతుంది, ఆ శేషమే బలుస్తుంది, ఆ శేషమే అష్షూరు కాడిని విరగొడుతుంది. వాళ్ళ పక్షాన్ని దేవుడు ఉంటాడు, ఎందుకంటే వాళ్ళు సత్యం పక్షాన ఉన్నారు. అష్షూరు ఎంత ప్రబలినా సరే శేషం మిగిలే ఉంటుంది, సమూల నాశనం జరగదు అనేదాన్ని దేవుడు చెప్పాడు. ఇప్పుడు 28 నుంచి 34 వరకు మాట రాయబడింది. అదేంటంటే అష్షూరీయులు ఎలా దండయాత్ర చేస్తున్నారు, ఆ రూట్ మ్యాప్ చెప్తున్నాడు. ఏ ఏ పట్టణాల మీదుగా వాళ్ళు దండయాత్ర చేస్తున్నారు, ఆ పట్టణాలలో ప్రవేశించినప్పుడు ఏం జరుగుతుంది, ఆ పట్టణాల వాళ్ళు ఎలా భయపడుతున్నారు, ఎలా పారిపోతున్నారని ఆ రూట్ మ్యాప్ చెప్తున్నాడు. ఇంకా అష్షూరు రాలే. అష్షూరు రాకుండానే అష్షూరు ఎక్కడి నుంచి ప్రారంభిస్తాడు దండయాత్ర, ఎలా వస్తాడు యెరూషలేంకి అనేటువంటి రూట్ మ్యాప్ చెప్తున్నాడు, ఎందుకంటే ప్రవక్త కాబట్టి. చూడండి 28. అష్షూరీయులు ఆయాతు మీద పడుచున్నారు. ఆయాత్ అనే పట్టణం మీద మొట్టమొదటి దాడి చేశారు, పైన ఉత్తరాన ఆయాతు మీద పడుచున్నారు. మిగ్రోను మార్గముగా పోవచ్చున్నారు. ఆయాతు నుంచి అలా తూర్పుకి వెళ్ళట్లే, పశ్చిమానికి మిగ్రోను తిరిగారు. ఆయాతు నుంచి మిగ్రోన్ నెక్స్ట్ స్టెప్. తర్వాత చూడండి మిక్మష్లో తమ సామాగ్రి ఉంచుకొనుచున్నారు. మిక్మష్ అనే ప్రాంతంలో ఆయుధాలు పెట్టుకొని సేద తీరుతున్నారు. అరే ఎంత ముందు చెప్తున్నాడు దేవుడు. ఇంకా అసలు వాళ్ళు రాలే, వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు, ఆయుధాలు ఎక్కడ పెట్టుకుంటారు కూడా చెప్తున్నాడు. ఇది ప్రవచనం అంటే. ఇది ప్రవచనం అంటే. ప్రవచనానికి ఎగ్జాక్ట్ లొకేషన్ ఉంటుంది, ఎగ్జాక్ట్ టైం ఉంటుంది, ఎగ్జాక్ట్ డిస్క్రిప్షన్ ఉంటుంది. వాళ్ళు ఆయాత మీద పడుతున్నారు, మిగ్రోన్కి వచ్చారు, ఇటువైపు తిరిగారు, అక్కడి నుంచి అక్కడికి వచ్చారు, మిక్మష్లో తమ సామాగ్రి ఉంచుకొనిచున్నారు. తర్వాత అంటే ఏం చెప్తున్నాడు, ఆయాతులో ఉన్నారు కదా, జాగ్రత్త, నా మాట వినకపోతే ఫస్ట్ మీరే పోతారు నాశనమై. అంటే ఆయాతులో ఉన్నటువంటి వ్యక్తులు పశ్చాత్తపడాలి, మారుమనసు పొందాలి, ఎందుకంటే ఫస్ట్ అటాక్ అయ్యేది మీరే అని. మిగ్రోన్లో ఉన్న వ్యక్తులు ఏం చేయాలి, అమ్మో నెక్స్ట్ మా మీదకే వస్తాడంట, వాళ్ళు పశ్చాత్తపడాలి కదా. తర్వాత మిక్మష్లో ఉండే వ్యక్తులు ఏం చేయాలి, అమ్మో ఆయుధాలు పెట్టుకుంటేదే మా దగ్గర అంట, భయపడాలి కదా. అస్సలు భయపడలే, అస్సలు ఖాతరు చేయలే ఏషియాని. పిచ్చోడు అలా మాట్లాడుతుంటాడు అంతే. తర్వాత చూడండి 29. వారు కొండ సందు దాటి వచ్చుతున్నారు. ఆ మిక్మష్ నుంచి నెక్స్ట్ వచ్చేటువంటి ప్రాంతానికి మధ్యలో కొండ సందు ఉందంట. వాళ్ళు వచ్చే రూట్ మ్యాప్ చెప్తున్నాడు. కొండ సందులో నుంచి వస్తారు వాళ్ళు. వారు కొండ సందులో నుంచి వచ్చుతున్నారు. రామా వణుకుచున్నది.
కొండ సందులోంచి మిక్మష్లో నుంచి కొండ సందులోంచి ఎక్కడికి వస్తారు? రామాకు వస్తున్నారు. రామాకు వస్తున్నారని తెలియగానే రామ వణికిపోతుంది, గజగజ వణుకుతుంది. రామ వణుకుతున్నది. గెబలో బస చేతము రండని అనుచున్నారు. రామ తర్వాత వాళ్ళు రెస్ట్ తీసుకునేది ఎక్కడ? విశ్రాంతి తీసుకునేది ఎక్కడ? గెబలో విశ్రాంతి తీసుకుంటారు. ఎంత అద్భుతమైన రూట్ మ్యాప్ కదా ఇది. తర్వాత చూడు, సౌలు గిబ్యా నివాసులు పారిపోదురు. ఎప్పుడైతే గెబకు వచ్చారో అక్కడ నుంచి సౌలు గిబ్యా నివాసులు పారిపోతున్నారు. గల్లీములారా, తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి? గల్లీములారా బిగ్గరగా కేకలు వేయండి. లాయిషా, తర్వాత స్టెప్ అదే, లాయిషా ఆలకించు. అయ్యయ్యో అనాతోతు, అక్కడి నుంచి అనాతోతుకు వస్తారు. తర్వాత ఎక్కడ? మద్మేనా జనులు పారిపోదురు, గిబా నివాసులు పారిపోదురు. ఇది రూట్ మ్యాప్. పైన ఉత్తరం నుంచి ఎక్కడి నుంచి వచ్చి సైన్యం ఎలా వస్తారు? నెక్స్ట్ స్టెప్పే యెరూషలేం. ఇది దాటిన తర్వాత ఆ గిబా దాటిన తర్వాత వచ్చేదే యెరూషలేం. ఈ దినమే దండు నోబులో దిగును. అక్కడి నుంచి నోబుకు వచ్చారు. ఈ దినమే సియోను కుమారి పర్వతం, నోబు తర్వాత సియోను కుమారి పర్వతము, యెరూషలేము కొండ మీద వారు తమ చెయ్యి ఆడించుదురు. ఇది పరిస్థితి. ఇంకా యుద్ధం జరగకముందే స్పష్టంగా రూట్ మ్యాప్ కూడా చెప్పాడు, బ్రతుకులు మార్చుకోండి అని. ఎవరైనా మార్చుకుంటారా? అస్సలు మార్చుకోరు. 33వ వచనం చూడండి, ప్రభువును సైన్యములకు అధిపతి అయిన యెహోవా భీకరముగా కొమ్మలను తెగగొట్టగా మిక్కిలి ఎత్తుగల చెట్లు నరకబడును, ఉన్నతమైనవి పడిపోవును. ఆయన అడవి పొదలను ఇనుప కత్తితో కొట్టివేయును, లెబానోను బలవంతుడైన ఒకరి చేత కూలిపోవును. ఎలాగైతే మహావృక్షాన్ని కొమ్మలుగా నరికివేసి మొత్తం మొద్దునంతటి లేకుండా చేసి పడేస్తామో, అలా లెబానోను బలవంతుడైన ఒకరి చేత నరికివేయబడును, మొత్తం తీసి పడేస్తాడు ఏమీ లేకుండా. ఆ తర్వాత చూద్దామా 11వ అధ్యాయం 1వ వచనం, అంటే 10వ అధ్యాయం చివరి అయిపోయింది. ఎలా నరికి వేశాడు అన్న దానికి 11వ అధ్యాయం 1వ వచనం, యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును. ఏంటి మొద్దు? ఆ పై వచనాల్లో మొత్తం దేశం అంతా మహావృక్షం అయితే కొమ్మలని నరికి పడేసి మొత్తం మొదలు కూడా నరికి పడేస్తే ఎలా మిగిలిపోయింది? యెరూషలేము మొద్దులాగా మిగిలిపోయింది. ఏ మొద్దు అది? యెషయి మొద్దు. దావీదు కుటుంబీకులు చెప్తున్నాడు, ఓ యూదులారా, మీరు దావీదు కుటుంబీకులు కదా, దావీదు నాన్నెవరు? యెషయి కదా. ఆ యెషయి మొద్దు మిగిలిపోయింది. ఆ మొద్దులో నుంచి చిగురు రప్పిస్తాడు. తర్వాత వచ్చేవారం మాట్లాడుకుందాం ఆ చిగురు ఏంటి, ఎలా మొలిపించాడు అన్నది. అంటే చిగురు అంటే శేషం. ఆ శేషమే పెద్దదవుతుంది, అది దాని అర్థం. అర్థమైందా? ఇంతవరకు మనం ఏం చూస్తున్నాం? శేషం మాత్రమే మిగులుతుంది, శేషం మాత్రమే రక్షించబడుతుంది, అందరు కాదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం చూద్దాం. సిలువను గూర్చిన వార్త నశించుతున్న వారికి వెర్రితనము, కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. వీళ్ళు శేషం. సిలువను ఆశ్రయించే వాళ్ళు శేషం. కానీ కొంతమంది ఉన్నారంట. ఆ పైన చూడండి 22వ వచనం, యూదులు సూచక్రియలు చేయమని అడుగుతున్నారు, గ్రీసు దేశస్తులు జ్ఞానం వెతుకుతున్నారు, అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాము. యూదులకు ఏం కావాలంట? సూచక్రియలు, అబ్బో ఆహా ఓహో అనేటువంటి కార్యాలు కనపడుతూ ఉండాలి. గ్రీసు దేశస్తులకు ఏం కావాలంట? జ్ఞానం, విపరీతమైనటువంటి మర్మాలన్నీ బయలుపరచాలి. కానీ మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాము. సిలువ వేయబడిన క్రీస్తును అంగీకరించడమే శేషం. ఆ శేషమే కాడిని విరగొట్టేది. యేసుప్రభు అంటాడు, ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. ఎలాగనగా నా కాడి చాలా సులువుగా ఉంటుంది. ప్రయాసపడి భారం మోసుకొంచున్నారు కదా, నేను మీ భారాన్ని తీసివేసేది. మన పాపపు బానిసత్వం నుండి, పాపపు కాడి అనే భారం నుంచి మనల్ని విడిపించేది ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. ప్రభువైన యేసుక్రీస్తు సిలువను నమ్మే వాళ్ళే శేషం. ఆ శేషం మీద భారాన్ని తీసివేసేది ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. తర్వాత ఈ అష్షూరు సైన్యం చేతిలో చనిపోయారు కదా, మొద్దుగా మారిపోయారు కదా, ఆ మొద్దులో నుంచి చిగురును రప్పిస్తాను. చూడండి 1వ అధ్యాయం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం, సహోదరులారా మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడండి, మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశం వారైనను అనేకులు పిలువబడలేదు, కానీ
ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో ఉండు వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరించబడిన వారిని, ఎన్నికలైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. శేషం. మనమంతా ఇదే, బలహీనులమే, వెర్రి వాళ్ళమే, నీచులమే, తృణీకరించబడిన వారమే. మనల్ని ఎందుకు ఏర్పాటు చేస్తున్నాడంటే బలమైన వారిని ఛాలెంజ్ చేయడానికి, సవాల్ చేయడానికి. అదే కదా, నువ్వు బలిసినందున అశ్చర్యుల కాడి విరగొట్టబడుతుంది. బలహీనులే ఈరోజు ప్రపంచాన్ని సవాల్ చేస్తున్నాం. క్రీస్తుని పట్టుకున్నటువంటి మనమే. మనం జ్ఞానులు కాదు, బలవంతులం కాదు, గనులం కాదు, ఎన్నికైన వారం కాదు. తృణీకరించబడిన వారిని, జ్ఞానం లేని వారిని, ఎన్నికలైన వారిని, నీచులైన వారిని ఏర్పాటు చేస్తున్నాడు. ఆ శేషాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. మొత్తం ప్రపంచానికి ప్రభువైన యేసుక్రీస్తు వారిని పరిచయం చేసేటువంటి, వారి మెడ మీద ఉన్నటువంటి పాప భారాన్ని విరగొట్టేటువంటి క్రీస్తుని పరిచయం చేయడానికి ప్రభువు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇరుకు మార్గమును ప్రవేశింప పోరాడండి, శేషమే రక్షించబడతాయి. క్రీస్తు నిమిత్తం ప్రపంచమంతా ఎదురొచ్చిన, ప్రపంచమంతా ఎదురు తిరిగిన, ఎదురించిన, ప్రపంచమంతా శ్రమ పెట్టిన క్రీస్తు నిమిత్తం ఒంటరి పోరాటం, సత్యాన్ని పట్టుకుని నిలవబడిన వాడే సాక్షి, వాడే శేషం, వాడే బలమవుతాడు. వాడి బలానికి ఎలాంటి కాడైనా విరిగిపోవాల్సి ఉంది, ఎలాంటి బంధకమైనా విరిగిపోవాల్సి ఉంది. దేవుడు ముందుగానే ఇంత రూట్ మ్యాప్ ఎందుకు చెప్పాడు అంటే, ఇలా వస్తున్న అశ్షూరీయులు, ఇలా వస్తున్న అశ్షూరీయులు ఎందుకు చెప్పాడు అంటే, జాగ్రత్త, నేను చెబుతున్నది గాల్లో మాటలు కాదు, ఇలా జరగబోతుంది. ఎగ్జాక్ట్గా అక్కడి నుంచే ప్రారంభించాడు అశ్షూరు రాజు, అలాగే వచ్చాడు, అలాగే యెరూషలేమును పట్టుకున్నాడు. దేవుడు ముందుగా ఎందుకు చెప్తాడు అంటే, మార్చుకోమని, మారమని. ఇది ప్రవచనం. ప్రభువైన యేసుక్రీస్తు వారిని బట్టి నా కాడి విరగొట్టబడింది, మీ కాడి విరగొట్టబడింది. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. కాడి తీసి పక్కన పెడితేనే కదా ఎద్దుకు విశ్రాంతి. ఎద్దుకు విశ్రాంతి ఎప్పుడు? కాడిని తీసి పక్కన పెడితేనే ఎద్దుకు విశ్రాంతి. నా మెడ మీద ఉన్న పాప భారాన్ని, ఆ కాడిని, ఆ అతిక్రమాలని, దోషాలన్నింటినీ ప్రభువైన యేసుక్రీస్తు తన సిలువతో తీసి పక్కన పెట్టాడు. ఎన్నికలేని నన్ను, ఎన్నికలేని నిన్ను, తృణీకరించబడిన మనల్ని ఈరోజు జ్ఞానులను ఎదిరించడానికి, ఈ లోకానికి ప్రభువైన యేసుక్రీస్తుని ప్రకటించడానికి, సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటించడానికి మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మనల్ని శేషంగా చేశాడు, ఇరుకు మార్గంలోకి తీసుకుని వచ్చాడు, జీవ మార్గంలోకి తీసుకుని వచ్చాడు. సత్యం పక్షాన సాక్షులుగా నిలవబడేదానికి దేవుడు మనల్ని నియమించాడు. అందరు బట్టి దేవుని మనం ఆరాధిస్తాం, స్తుతిస్తాం. ప్రభువా, మమ్మల్ని శేషంగా మీరు చేసుకున్నందుకై, సత్యం పక్షాన్ని నిలబడే వ్యక్తులుగా చేసినందుకై, మా మీద ఉన్న భారాన్ని, మా కాడిని ప్రభువైన యేసుక్రీస్తు మరణ త్యాగాన్ని బట్టి తీసివేసినందుకై, నా తండ్రి, లోకంలో ఎన్నికలేని మమ్మల్ని, తృణీకరించబడిన మమ్మల్ని ఏర్పాటు చేసుకుని, లోకంలో ఏర్పరచబడిన వారిని సైతం సిగ్గుపరచడానికి మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నందుకై మీ కృతజ్ఞతలు. ప్రభువైన యేసుక్రీస్తు వారు కొట్టివేయబడిన తర్వాత ఆయన సిలువ నుంచి చిగురుగా మమ్మల్ని వర్ధిల్ల చేస్తున్నందుకై మీ కృతజ్ఞత తెలియజేస్తున్నాం. యేసుక్రీస్తు నామములో ఆరాధిస్తున్నాం తండ్రి, ఆమేనని ఒప్పుకుంటూ ప్రభు బలలో చేయవేద్దాం.